वंदे स्मृतिकामीशनोवत् जन्म संसार बंधक्यं स्वरूपानंददायकं निःश्रेयसवनं वंदे स्मृतिकामीशनोवत् जयावैशक्तामा धातुर्गतश्रेयसमं भोगमोक्षकरश्रेयं प्रकटेशशीघ्रवे श्रीगणेशाय नमः श्रीसरस्वत्यै नमः श्रीपादवल्लभ नरसिंह सरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः। అందరూ ఆశీర్వాదాలను ప్రార్థిస్తున్నారు. అందరూ ఆశీర్వకండి. శ్రీ బండారు రాజారావు గారి ప్రార్థన రండి. वागर्धाविव संपृक्तौ वागर्ध प्रतिपत्तये जगतौ पितरौ वंदे पार्वती परमेश्वरौ ఇది కాళిదాసు తన రఘువంశ మహాకావ్యాన్ని రచిస్తూ మొదలైనటువంటి మొట్టమొదటి పద్యం. వందే ఐ బౌ ఐ సల్యూట్ పార్వతీ పరమేశ్వరౌ. పార్వతి అండ్ పరమేశ్వర. హూ ఆర్ దే? జగతౌ పితరౌ. దే ఆర్ ది పేరెంట్స్ ఆఫ్ ది యూనివర్స్. ప్రపంచానికి మాతాపితులు లాంటి పార్వతీ పరమేశ్వరులకు నేను నమస్కరిస్తున్నాను. ఎందుకు నమస్కరిస్తున్నాను? వాళ్ళకు ఇంకా యాడ్ చేయలేదు అన్నమాట. వాక్కు మనం ఒక మాట చెప్పినప్పుడు దాని అర్థము వాక్తో కలిసి ఉంటుంది. వాక్ ఒక పదాన్ని దాని అర్థాన్ని వేరు చేయడం. అట్లానే పార్వతీ పరమేశ్వరులు అర్ధనారీశ్వరులు, వాళ్ళు ఒకరిని వేరు చేయడం. ఈయన ఎందుకు ప్రార్థిస్తున్నాడు వాళ్ళని? వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే. మే దే గివ్ మీ right words so that I can complete this Mahakavyam. Namaste. గురు ప్రార్థన. రామాయణ కల్పవృక్షంలో హనుమంతుల వారు మహేంద్ర పర్వతం మీద నుంచి ఒక్క దూకుతో లంకకి చేరగానే ఆయన చేసినటువంటి మొట్టమొదటిది ఏమిటంటే వారి గురువు గారైన సూర్యుడికి, హనుమంతుల వారి గురువు గారైన సూర్యుడికి నమస్కారం పెట్టుకుని మిగతా కార్యక్రమంలోకి ఆయన వెళ్ళారు. ఆ విశ్వనాథ వారి యొక్క వాక్కు, వెలుగు మరొక్క పేరఖిల విద్యలకు, వెలుగు మరొక్క పేరఖిల విద్యలకు పరమార్థభూతమై వెలుగులు తన్ను మించి మరి విశ్వమునందున వేరు సోటు లేవు. అలగుడు శిష్యవత్సలుడు అంబుధి శోషణ దాహమూర్తి వెల్గుల నిధికిన్ గురుత్తమునకున్ జగదక్షునకున్ నమస్కృతులు.
నారాయణం నమస్కృత్య శంకరం చ జగద్గురుం కృతాళమఠ యోగీశం మౌనస్వామినమశ్రయే. జగన్నాథుడైన నారాయణులకు, జగద్గురువైన శంకరులకు, కుర్తాళ సిద్ధేశ్వరీ పీఠ వ్యవస్థాపకులైన మౌనస్వామికి అంజలి ఘటించి ఈనాడు దేవీ భాగవతాత్మకమైన భావన మరికొన్ని అడుగులు ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. చాలా కాలంగా ఒక అలవాటైంది నాకు. అంటే ఏం మాట్లాడాలి అన్న దాని గురించి ఎప్పుడు ఆలోచించను. అక్కడ వచ్చిన సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి, తోచిందాన్ని బట్టి కాళిదాసు శ్లోకం వచ్చింది, ఇవాళ విశ్వనాథ వారి పద్యము వచ్చింది. కాళిదాసు కాళీ భక్తుడు. కాళీ యొక్క అనుగ్రహం వల్ల కవిత్వాన్ని పొందినవాడు. దేవీ భాగవతంలో కాళీ ఉన్నది. ఆ కాళిని గురించి కొంత చెప్పాను, మరికొంత చెప్పవలసి ఉన్నది. అలానే విశ్వనాథ వారు రామాయణం రాశారు. రామాయణం రాస్తే రామాయణం సంస్కృతంలో వాల్మీకి రాశారు. సంస్కృతంలో మరికొందరు కూడా రాశారు. మరికొందరు మహర్షులు కూడా రచించారు. దేవీ భాగవతంలో కూడా రామాయణం ఉన్నది, ఒక స్కంధంలో కొంత. రాముల వారు పరమేశ్వరిని ఏ రకంగా సాక్షాత్కరింపజేసుకున్నది అది కూడా ఉన్నది. అయితే ఈ కథలలో ఏమిటనంటే, రామకథ ఉన్నా దేవీ భాగవతంలో దేవీ కథ ప్రాధాన్యం, రామకథ కొంతవరకు. అయితే ఏమిటనంటే, ఒక్కో రచయిత ఒక్కో మార్గాన్ని అనుసరిస్తాడు. దేవీ భాగవతం తెలుగులో తిరుపతి వెంకట కవులు రాశారు. అలానే ములుగు పాపయారాధ్యుల వారు రాశారు. ఇంకా ఇంకా మరికొందరు రాశారు. అన్నీ ఒక చోట పెట్టి చూడండి, ప్రధాన ఘట్టాలు మూల సూత్రాలు ఒకటిగా ఉంటవే కానీ చాలా చోట్ల తేడాలు కనిపిస్తాయి. ఈ తేడాలు ఎందుకు వచ్చినాయి అని అంటే, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క మార్గం కనుక. రచయిత ప్రధాన కథను తీసుకుంటాడు. ఆ కథను తీసుకొని తాను రచన చేసేటప్పుడు ముక్కస్య ముక్కః అనువాదం చేయటం ఒక పద్ధతి. మరి తెలుగులో అయితే ఒక సామెత ఉన్నది, మక్కికి మక్కి అనువాదం చేయటం అని. మక్కికి మక్కి అనువాదం చేయటం అంటే ఏమిటి? మక్కి అంటే సంస్కృతంలో మక్షికము అన్నదానికి అనువాదం. ఉదాహరణకు మీరు పుస్తకం తీసి చదువుతుంటే అప్పుడప్పుడు దీప పురుగులు వస్తుంటాయి, ఈగలు వస్తుంటాయి, చీమలు వస్తాయి, దోమలు వస్తాయి, ఏదైనా వస్తాయి. ఆ వచ్చినప్పుడు ఈయన ఏదో చదువుతూ చప్పున పుస్తకం మూసేశాడు. ఒక ఈగ చచ్చిపోయింది. ఆ పుస్తకం ఉన్నది. గురువు గారు, ఒరే ఈ పుస్తకానికి కాస్త అనువాదం చేయరా అని ఇచ్చాడు ఒకసారి. అక్కడ ఈగ ఉన్నది, ఈయన అనువాదం చేయాలి. అనువాదం చేశాడు. గురువు గారు ఈగతో పుస్తకం ఇచ్చాడు కదా, మరి ఈగను పెట్టకపోతే ఎట్లా? అందుకని ఒక ఈగను చంపి ఆ పేజీలో పెట్టాడు ఇతడు కూడా. దాన్ని మక్కికి మక్కి అనువాదము అని అంటారు. అంటే డిక్షనరీ చూసుకొని ఆ ఉన్నదానికి ఉన్నట్టుగా గనక రాసేటట్లయితే ముక్కస్య ముక్కః అంటే ఇది కూడా చలోక్తి అనుకోండి. ఎందుకంటే సంస్కృతంలో ముక్క అన్న శబ్దం లేదు, తెలుగులో ఉన్నది ముక్క అని చెప్పి దాన్ని సంస్కృతీకరించి ముక్కస్య ముక్కః
అని. అంటే తెలుగు పదానికి సంస్కృత విభక్తి చేర్చటం అన్నమాట. మలయాళ దేశంలో మణిప్రమాళ భాష అని ఉండేది కొంతకాలం. ఆ మణిప్రమాళ భాష ఏమిటి అని అంటే మలయాళ శబ్దాలకు మామూలుగా సంస్కృతంలో ఉన్న శబ్దాలు అన్ని భాషల్లోకి ప్రవేశించినాయి. రామ అని ఉంది సంస్కృతంలో, తెలుగులో రాముడు అంటాం. అది అరవంలోకి వెళితే రామన్ అంటారు. ఇప్పుడు రామ ఆగచ్చతి సంస్కృతంలో ఉన్నది, రాముడు వస్తున్నాడు. తెలుగులో ఏమంటాం? రాముడు వస్తున్నాడు, రాముడు వస్తున్నాడు అని అంటాం. మణిప్రమాళ భాష అంటే విభక్తులుగా ఉన్నది ఉన్నట్టుగా వాడుకోవటం. రామ వస్తున్నాడు అన్నారనుకోండి, అది మణిప్రమాళ భాష. ఒక ఆయన అన్నాడు, తిండికైతే 10 మంది వసంతి తండులాని గృహమందు నసంతి అన్నాడు. తిండికి మా ఇంట్లో 10 మంది ఉన్నారు, ఇంట్లో బియ్యం లేవు అంటానికి తిండికైతే 10 మంది వసంతి, వసంతి సంస్కృతం. తండులాని గృహమందు నసంతి, తండులాని బియ్యం అది సంస్కృత శబ్దం. గృహమందు తెలుగు, నసంతి సంస్కృతం. దీన్ని మణిప్రమాళ భాష అని అంటారు. ఇలాంటి మణిప్రమాళ భాష మీద కేరళలో ఒక ఎక్స్పెరిమెంట్ జరిగింది కొన్నాళ్ల పాటు. తర్వాత వాళ్ళు మానేశారు. అది నిలవదు భాషలో. భాష ఏమిటంటే ఆ భాషకు సహజమైనటువంటి విభక్తి ప్రత్యయాలు చేర్చుకోకపోతే భాష నిలవదు. ఏదో కొన్ని పదాలు వస్తే చేర్చుకుంటే చేర్చుకోవచ్చు. ఏదో ఒక పదం 10 పదాలు 20 పదాలు చేర్చుకోవచ్చు. కానీ భాష యొక్క స్వరూపం వేరు, భాష యొక్క లక్షణం వేరు. అలానే కవులు కూడా ఏం చేస్తుంటారనంటే ప్రాచీన గ్రంథం తీసుకుంటారు. తాము రాసేటప్పుడు తమ ఆలోచనలను దాంట్లో పెడుతూ ఉంటారు. కొన్ని అయితే మూల సూత్రానికి, మూల ధర్మానికి భంగం కలగకూడదు. భంగం కలగకుండా ఉండేటంత వరకు తీసుకోవచ్చు, చేర్చుకోవచ్చు. విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక అద్భుతమైన కల్పన చేశాడు. సీతాదేవి ఉన్నది. దేవీ భాగవతం ప్రకారం అయితే సీతాదేవి కూడా పరమేశ్వరి. సీతాం వ్యాఖ్యాస్యామ అని సీతాదేవిని గురించి మంత్రశాస్త్రంలో ఒక పటలం ఉన్నది. దేవతలు సీతాదేవి రావణ యుద్ధం జరిగి రావణ సంహారం జరిగిన తర్వాత సీతాదేవి తీసుకురండి అన్నారు రాముడు. అశోకవనంలో ఉన్న సీతాదేవి సరాసరి వచ్చేసింది. వచ్చి రాముడు ఎదురుగా నిల్చున్నది. రాముడు ఎదురుగా నిల్చుంటే రాముడు అన్నాడు, నా ధర్మం ప్రకారం నేను రావణుణ్ణి చంపాను. ఇక నీకు స్వేచ్ఛ ఇస్తున్నాను సీత, నువ్వెక్కడికైనా వెళ్ళొచ్చు, ఏమైనా చేయొచ్చు. కొంచెం పరుషంగా కూడా అన్నాడు అనుకోండి మరికొన్ని మాటలు. సరే, అగ్ని పరీక్ష జరిగింది. సీతాదేవి పరిశుద్ధురాలు అని జరిగింది, తేలింది. రాముడు సీతను తీసుకొని బయలుదేరాడు. మధ్యలో విమానంలో వెళుతూ వెళుతూ అరుంధతి వశిష్ఠుల యొక్క ఆశ్రమానికి వెళ్లారు. ఇక్కడ విశ్వనాథ వారు ఒక అద్భుతమైనటువంటి కల్పన చేశారు. ఇక్కడ దిగింది, సీతారాములు దిగారు, విమానం దిగారు. అరుంధతి వశిష్ఠులకు నమస్కరించారు. నమస్కరిస్తే అరుంధతి అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళింది. అమ్మా, చాలా కష్టాలు పడ్డావు తల్లి, ఎవరూ పడరాని కష్టాలు పడ్డావమ్మా. పరమేశ్వరుడు దయతో ఉన్నాడు, రాముడు గెలిచాడు, నువ్వు అగ్ని పరీక్ష కూడా నిలబడ్డావని తెలిసింది. రాముడంత కఠినంగా ఉన్నాడమ్మా, అంత ఉండకూడదు. రావణాసురుని చంపి వెంటనే నిన్ను తీసుకోవాల్సింది. అంటేను, అమ్మా దీనికి నువ్వు కూడా కొంత కారణం. నేను కారణమేమిటి? ఏం చేశానమ్మా? నువ్వు నాకు వరం ఇచ్చావు తల్లి, గుర్తున్నదా? నువ్వు నాకు వరం ఇచ్చావు. మీరు అడవుల్లో ఉన్నారు తల్లి, మహారాజ కుటుంబంలో పెరిగిన వాళ్ళు, అనంత వైభవంతో ఉన్నదానివి నువ్వు. ఈ అడవుల్లో ఈ నారచీరలతో వీటితో ఎలా ఉండగలుగుతావు తల్లి? కానీ ఉండక తప్పదు కదమ్మా అన్నది. అట్లా కాదు, నేను నీకు వరం ఇస్తున్నాను. శ్రీరాముడి కంటికి నువ్వు ఎప్పుడూ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు నారచీరలు కట్టుకున్నా, గోనె బట్టలు కట్టుకున్నా,
ఏమి కట్టుకున్నా సరే చీనాంబరాలు ధరించి రత్నాభరణాలు ధరించి రమణీయమైనటువంటి రమ్యమైనటువంటి రీతిలో మహోదాత్తమైన వైభవంతో స్వర్ణ మణిమయ వస్తువులతో నువ్వు భాషిస్తూ ఆ రాముడి కంటే కనిపించువుగాక అని వరం ఇచ్చింది. ఆ వరమే నాకు ఇబ్బంది కలిగించింది తల్లి. అడవిలో ఆ అశోకవనంలో ఏకభుక్తయి కృషించిపోయి బాధపడుతూ ఉన్నటువంటి ఆ మలినాంగి అయినటువంటి సీతాదేవి ఆమెన వస్తే అందరికీ ఆమె అట్లా కనిపిస్తున్నది, కృషాంగిగా కనిపిస్తున్నది, బాధిత, తాడిత, పీడిత. కానీ రాముడి కంటికి ఒక మహారాణిలా కనిపిస్తున్నది, మడి కిరీటం పెట్టుకున్నది, స్వర్ణాభరణాలు పెట్టుకున్నది. అంటే ఈ లంకలో ఉన్నప్పుడు ఇట్లా ఉన్నదన్నమాట ఆవిడ. రాముడికి అరుంధతి ఇచ్చిన వరం తెలియదు. అంటే నేనేదో సీతాదేవి కష్టాల్లో ఉందని అనుకున్నా. తీరా ఏమున్నది? అనంత వైభవంతో ఉన్నది సీతాదేవి. కనుక ఏదో ఇక్కడ సుఖంగానే ఉన్నది. తప్పో ఒప్పో ఏం చేస్తున్నదో నాకు అక్కర్లేదు సీత. అమ్మా ఇదమ్మా జరిగింది, నువ్వు ఇచ్చిన వరం ఇలా అయింది తల్లి. అరుంధతి ఒక్కసారి ఆగ్రహావేశం కలిగింది. సత్యనారాయణ గారు అంటాడా, వృద్ధురాలు కనురెప్పలు ఇలా ఎత్తి రాముణ్ణి చూసి ఏమిరా రామా అన్నది. గడగడ ఆడిపోయినాడు రాముడు. అంటే ఒక దృశ్యం వెనకాల ఒక అద్భుతమైనటువంటి తాత్విక విశ్లేషణ, మనస్తత్వ శాస్త్ర విశ్లేషణ ఎలా ఉంటుందో ఈ కల్పన వాల్మీకల్లో లేదు. సత్యనారాయణ గారి కల్పన ఇది. మహాకవులైనటువంటి వ్యక్తులు అనేక చిత్రాతి చిత్రములైన కల్పనలు చేస్తారు. ఒక ఘట్టం వస్తుంది, ఆ ఘట్టంలో ఏమి చేస్తే బాగుంటుంది వాల్మీకి చెప్పాడు, వ్యాసుడు చెప్పాడు, నిజమే. కానీ అంతకంటే మరొకటి ఆ మూల తత్వానికి భిన్నంగా లేకుండా మనం కల్పన చేస్తే ఎందుకు చేయకూడదు అని అనుకున్నారు. అనుకోని మహాకవులు అటువంటి కల్పనలు చేశారు. పురాణ వాంగ్మయంలో కూడా అలాంటివి ఎన్నో సంఘటనలు కనిపిస్తాయి. వ్యాసుల వారు భారతం రాశాడు. 24 సహస్రాణి 24 శతాని చ అహం వేద్మి శుకో వేత్తి సంజయో వేత్తి వానవా. ఈయన ఏదో కొంత రాశాడు, 24,000 రాశాడు, ఇంకా కొంత చిల్లర. శిష్యుడి కుమారుడికి వినిపించాడు, శిష్యులకు వినిపించాడు. భారతం అన్నాడు, జయం నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. జయం అనేది గ్రంథం పేరు భారతం. భారతాన్ని వైశంపాయనుడు జనమేజయుడికి వినిపిస్తున్నాడు. వినిపిస్తుంటే జనమేజయుడికి మధ్యలో చాలా సందేహాలు కలిగేవి. వ్యాసుల వారు ఇక్కడ ఏదో ఫలానా యజ్ఞం చేశాడు, ఫలానా మహర్షి, దానివల్ల ఈ ఫలితం వచ్చింది అని చెప్పేవాడు. జనమేజయుడికి సందేహం కలిగేది. వైశంపాయన మహర్షి ఈ యజ్ఞమే ఎందుకు చేయాలి, ఇంకోటి ఎందుకు చేయకూడదు, అసలు యజ్ఞం అంటే ఏమిటి అనేవాడు. వాటన్నింటికి ఆయన మరొక ఉపాఖ్యానం చెప్పేవాడు. అంటే ఏదో కథ, మరో మహర్షి కథ, మరొక ఆ యజ్ఞ స్వరూపాన్ని చెప్పేటువంటి కథ. ఇంతవల్ల జనమేజయుడు అడుగుతున్నాడు మహారాజు, ఆయనకు భారతం వినిపించమని గురువు గారు ఆజ్ఞ ఇచ్చాడు. మా గురువు గారు ఇంతవరకే చెప్పి నేను ఇంక పైన చెప్పను అనాలా? మా గురువు గారు ఇన్ని వేల శ్లోకంలో రాశారు, నువ్వు అడిగిన దాంట్లో అంతవరకు చెప్పాను, నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం దాంట్లో లేదు, నేను తర్వాత ప్రొసీడ్ అవుతున్నాను అనాలా? లేక ఆయన అడిగిన సందేహం తీర్చాలే? తీర్చటం న్యాయము అని అనుకున్నాడు వైశంపాయన మహర్షి. అందుకే భారతం 1,00,000కు పైగా పెరిగింది. ఇందులో వ్యాసుడు వ్రాసింది ఎంత? 1/4. మిగిలింది వైశంపాయనుడు. జనమేజయుడు అడిగింది, వైశంపాయనుడు చెప్పింది. మహాభారతము అన్నారు దాన్ని. భారతం, మహాభారతం
సపాద 1,25,000 శ్లోకాలు. 1,25,000 శ్లోకాలలో అసలు వ్యాసుల వారు రాసింది 25 పాలు మాత్రమే. మిగిలిందంతా మరి వైశంపాయనుడే 300 రాశాడు కదండి. ఇంకా అట్లాంటప్పుడు ఇది వైశంపాయన భారతం వ్యాసుడు అని అంటే సరిపోతుందా అంటే సరిపోదు. వ్యాసుడు రాసిందే అంతే. నువ్వు వ్యాఖ్యానం చెప్పేటప్పుడు మరి కొన్ని కలిపావు, వాఖ్యానాలు కలిపావు. హరికథ చెబుతుంటాడు. హరికథ చెప్పేవాళ్ళు అసలు కథ అరగంటను, మిగతా అదంతా పెట్టకథలు చెబుతుంటారు. ఇందువల్ల ఎందుకు పెట్టకథలు చెప్పటం ఏమిటండి? అసలు కథ దాటిపోయిందే అని అంటే, నీ అసలు కథ నీ మనస్సులో నాటుకోవాలనంటే ఈ పెట్టకథల ఉదాహరణలు వింటే గాని నీ మనస్సులో అది నాటుకోదు. వింటే గాని నీ మనస్సులో నాటుకోదు. ఇప్పుడు ఈ కథలు చెప్పటం అనేది చాలా ప్రాచీన కాలం నుంచి, యుగాల కాలం నుంచి చిత్రమైన సంప్రదాయాలలో ఉంది. ఓ పురాణంలో అయితే చాలా చమత్కారమైన కథ ఉన్నది. అంటే ప్రాచీన కాలంలో ధర్మస్వరూపం ఎట్లా ఉండేది అని చెప్పటానికి ఓ ఉదాహరణ వచ్చింది. ఇద్దరు రాజులు యుద్ధం చేస్తున్నారు. ఒక రాజు అన్నాడు, ఒరే దుష్టుడా, రాముడిని చంపినట్లు నిన్ను చంపేదను అన్నాడు. రాముడిని చంపేనా? ఎట్లు చంపాను? కథ చెప్పుము అన్నాడు. ఇద్దరు ఆయుధాలు కింద పడేసి కాసేపు కథ చెప్పుకున్నారు. మళ్ళీ యుద్ధం చేయడం మొదలు పెట్టారు. అంటే ధర్మయుద్ధాల రోజులు అనుకోండి అవి. ఇంకా అసలు కథ నడుస్తూ ఉంటుంది. వైశంపాయనుడు ఎన్నో ఉపాఖ్యానాలు కల్పించాడు. జనమేజయ మహారాజును ఆయనకు మనస్సుకు ఆయన సందేహాలు తీర్చడం కోసం విశ్వనాథ వారు ఎన్నో కల్పనలు చేశారు. రామతత్వాన్ని ప్రజల హృదయాలకు దగ్గరికి తీసుకొని వెళ్లటం కోసం ఏమి చేస్తే బాగుంటుందో, ఏమి మార్పు చేస్తే బాగుంటుందో, ఆ మహనీయుని యొక్క అనంత శక్తి సంపన్నతను, సౌశీల్యాన్ని, ఆ సీతాదేవి యొక్క మహత్వాన్ని నిరూపించటం కోసం ఎన్నో కల్పనలు చేశాడు. ఎందుకు చేశాడు ఈయన? ఇట్లా చేయటం ఈయనకు అధికారం ఏమున్నది అని ఎవరన్నా అన్నారనుకోండి, ఆయన ఆ రోజులు అడిగే ధైర్యం ఉండేది కాదు. ఎందుకంటే తిట్టడానికి ఏమి సందేహించే మనిషి కాదు ఆయన. సార్ ఎవరో అన్నారు, మరీ పరుషంగా మాట్లాడుతున్నారండి మీరు, కట్టి విరిచి పొయ్యిలో పెట్టినట్టుగా మాట్లాడుతున్నారు అంటే, అదేమిటయ్యా, నేను చాలా కాలమైంది అట్లా మానేసి కట్టి విరిచి పొయ్యిలో పెట్టినట్టు ఎప్పుడో మాట్లాడేవాడిని, ఇప్పుడు విరవకుండానే పొయ్యిలో పెడుతున్నాను. కనుక ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క తీరు. మరల ఇదేల రామాయణం వన్నచో ఈ ప్రపంచకమెల్ల ఎల్లవేళ తినుచున్న అన్నమే తినుచున్నదిన్నాళ్ళు తన రుచి బ్రతుకులు తనవిగానా. రామాయణాలు ఆంధ్ర సాహిత్యంలో 100-200కు పైగా వచ్చినాయి రామాయణాలు. అయినా మళ్ళీ నువ్వు రామాయణం రాస్తున్నావు, ఎందుకు రాస్తున్నావయ్యా అని అడిగారు. అడిగితే మరల ఇదేల రామాయణం వన్నచో ఈ ప్రపంచకమెల్ల ఎల్లవేళ తినుచున్న అన్నమే తినుచున్నదిన్నాళ్ళు తన రుచి బ్రతుకులు తనవిగానా. మీ ముత్తాతల కాలం నుండి, అనాది కాలం నుండి మీరు అన్నం తింటున్నారు. వాళ్ళంతా తిన్నారు కదా, నువ్వు మానేసావా? నువ్వు తింటున్నావు. చేసిన సంసారమే చేయుచున్నది తనదైన అనుభూతి తనదిగానా. మీ నాయన సంసారం చేస్తే నువ్వు పుట్టావు, మీ తాత సంసారం చేస్తే మీ నాయన పుట్టాడు. వాళ్ళందరూ చేశారు, ఇంక నేను ఎందుకు లేదు, నువ్వు ఊరుకుంటున్నావా? నువ్వు యథాశక్తి చేస్తూనే ఉన్నావు. ఎందువల్ల నీ అనుభూతి నీది కనుక. చేసిన సంసారమే చేయుచున్నది తనదైన అనుభూతి తనదిగాన. ఇక్కడ కూడా సత్యనారాయణ గారు సంసారం అన్న శబ్దాన్ని చాలా అద్భుతమైన 2-3 అర్థాలలో వాడాడు ఆయన. మామూలుగా సంసారం అంటే ఇక్కడ కుటుంబ జీవితాన్ని గడపటం అన్న అర్థం కొంతవరకు చెప్పుకోవచ్చు. కానీ మరొక చోట పక్కనే అంటాడు ఆయన, ఈ సంసారం అదెన్ని జన్మలకు నేని మౌని వాల్మీకి భాషా సంక్రాంతరుణంబు తీర్చగలదా. ఈ సంసారం ఎప్పటికైనా మహానుభావుడు వాల్మీకి చేసినటువంటి రామాయణ సృష్టి వల్ల పొందినటువంటి ఆ దివ్యమైనటువంటి అనుభూతిని, అంత మహత్తరమైనటువంటి సాహిత్య శక్తిని, ఆ రుణం ఎట్లా తీర్చుకుంటామయ్యా అన్నాడు. ఇక్కడ సంసారం అంటే ఏమిటి? ఇక్కడ సంసారం అంటే
ఈ ప్రపంచం ఎప్పటికైనా ఆయన రుణం తీరుస్తుందా? శంకరుల వారు వాడారు, పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే ఖలు దుస్తారే కృపయా పారే పాహి మురారే. ఇక్కడ జనన మరణ చక్రం. సంసారం అంటే జనన మరణ చక్రం. సంసారం అంటే ప్రపంచం, నయా సంసార్, కొత్త ప్రపంచము. తెలుగులో సంసారం అంటే భార్య బిడ్డలతో కుటుంబ జీవితాన్ని గడపటం. తమిళ మలయాళములలో సంసారము అని అంటే నలుగురు స్నేహితులు కలిసి మాట్లాడుకుంటూ కూర్చుంటే మీరు ఏం చేస్తున్నారయ్యా, మేము సంసారం చేస్తున్నాం. ఒక పదం ఒక భాషలో చాలా చిత్రమైన మార్పులు చెందుతుంది అర్థంలో. అలానే ఒక సంఘటన పదాల చరిత్రలోకి వెళితే పదములను బట్టి అసలు జాతి యొక్క చరిత్ర నిర్మించవచ్చును అంటారు లింగ్విస్ట్. చిన్న ఉదాహరణ చెబుతాను. వాడు ఉన్నాడు, ఆమె ఉన్నది, అది ఉన్నది. చాలా చిన్న వాక్యాలు. వాడు ఉన్నాడు, బానే ఉంది. ఆమె ఉన్నది, అది ఉన్నది. ఇక్కడ చూడండి, సంస్కృతంలో క్రియాపదాలు పుల్లింగానికి, స్త్రీలింగానికి, నపుంసకలింగానికి అన్నింటికీ ఒకటే క్రియ. రామ అస్తి, సీత అస్తి, వృక్ష అస్తి, అన్ని అస్తి, ఒకటే క్రియ. తెలుగులో అట్ట కాదు, ఉన్నాడు, ఉన్నది, ఇట్లా మారుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మీరు చూడాల్సింది ఏమిటంటే, పురుషవాచకమైన వాడు అన్నదానికేమో ఉన్నాడు అని క్రియ ఉన్నది. నపుంసకవాచకమైనటువంటి అది, ఆ చెట్టు ఉన్నది. ఆమె కూడా ఉన్నది. ఇక్కడ చూడండి, స్త్రీలింగానికి నపుంసకలింగానికి క్రియ ఒకటే. దీన్ని బట్టి ఒక లింగ్విస్ట్ ఏమన్నాడనంటే, ప్రాచీన ద్రావిడ భాషలలో స్త్రీలను వస్తువులతో సమానముగా చూచెడి వారు, వారికి ప్రత్యేక క్రియాపదములు లేవు. పురుషులకు ప్రత్యేక క్రియాపదాలు ఉన్నాయి గాని స్త్రీలకు ప్రత్యేక క్రియాపదాలు లేవు. కనుక స్త్రీలను వస్తువులతో సమానంగా, నీ ఆస్తి, నీ పొలం, నీ చెట్టు, నీ వనం, నీ డబ్బులు, వాటితో సమానంగా చూచేవాళ్ళు. ఇలా పదవులను బట్టి చరిత్రను కూడా నిర్మించవచ్చును. సరే, అది ఎలా ఉంచండి. దేవీ భాగవతం చెప్పమంటే మీరు ఏదో లింగ్విస్టిక్ సైన్స్ చెబుతున్నారు, ఇంకేదో దేంట్లోకో వెళ్తున్నారు అనుకోవచ్చు. సందర్భం అవసరం వస్తే అలాంటివి కొన్ని చిన్నవి అనుకోండి. కనుక భారతంలో జనమేజయ మహారాజుకు ఇలాంటి సందేహాలు చాలా కలిగేవి. దేవీ భాగవతం వింటున్నప్పుడు చాలా సందేహాలు కలిగినాయి. సందేహాలు కలుగుతుంటే వైశంపాయనుడు ఏమిటంటే, వ్యాసుల వారి శిష్యుడు గురువుగారు ఆజ్ఞాపించాడు, వరే నాయన కాస్త జనమేజయుడికి భారతం వినిపించరా అన్నాడు. వినిపిస్తున్నాడు. అందుకని ఏమిటంటే గురువుగారు ఆజ్ఞ ఒకటి ఉన్నది, ఆయన ఎత్తిన గట్టిగా కాదంటానికి లేదు. కానీ ఇక్కడ దేవీ భాగవతం చెప్పింది వ్యాసుడే. వ్యాసుడిని కూడా విసిగిస్తున్నాడు జనమేజయుడు. అదేమిటి గురువుగారు, ఇదేమిటి గురువుగారు, అదేమిటి గురువుగారు, అమ్మవారు అట్లా ఎందుకు వచ్చిందండి, ఇట్లా ఎందుకు రాకూడదండి, ఆ కథ ఏమిటండి, ఈ కథ ఏమిటండి, మీరు చెప్పింది నాకు పూర్తిగా అర్థం కాలేదండి, లేకపోయేటైతే దీని విశేషాలు ఇంకేమైనా ఉన్నాయా అండి, ఇలా అడుగుతున్నాడు. చెప్పాడు పాపం. చెప్పి ఒకసారి అన్నాడు, ఒరే నువ్వు మరీ బుర్ర తినేస్తున్నావు, ఏమి చెప్పినా నీకు ఎక్కటం లేదు, లేకపోతే నీకు సంతృప్తి కలగటం లేదు అంటే, నువ్వు లేదు గురువు గారు, ఒక సందేహం చిరకాలంగా మనస్సులో మిగిలిపోయింది అన్నాడు. అంటే ఈ భారతం చెప్పి, దేవీ భాగవతం చెప్పి, ఇంత చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకా సందేహం మిగిలిపోయిందని అంటున్నావా అన్నాడు. అవునండి అన్నాడు. ఏమిటండి? ఏం లేదండి, మీరు మహాపురుషులు, మహానుభావులు, మీరు చెబితే ఆ దుర్యోధనుడు ఎందుకు వినడు? గట్టిగా చెబితే యుద్ధం కావాలని చేయించారు మీరు, కృష్ణుడు వీళ్ళందరూ అనుకోని యుద్ధం చేయించారు. మీరు గట్టిగా అనుకుంటే దుర్యోధనుడు వినేవాడు. పడి ఎంతండి మీ ముందు, మీరు మహాతపస్సంపన్నులు, యోగీశ్వరులు, నారాయణాంశ సంభూతులు, మీరు గట్టిగా చెప్పుండరు, మీకే ఇష్టం లేదు పాండవుల మీద మీకు పక్షపాతం అన్నారు. మేము ఎవరి పక్షపాతం?
కాదు నాయన, మేము ధర్మపక్షపాతులము. ఇంత చెప్పిన తర్వాత, ఇన్ని విశేషాలు చెప్పిన తర్వాత, ఇంత మహాభారత రహస్యములు చెప్పిన తర్వాత, ఇంత దేవీ భాగవతం చెప్పిన తర్వాత, అనంతమైనటువంటి పరమేశ్వరి యొక్క శక్తిని, ఆ నారాయణాత్మకమైన చైతన్యాన్ని గురించి చెప్పిన తర్వాత కూడా ఇంకా నీకు సందేహం తీరలేదు అని ఏం చెప్పేదయ్యా? ఆ దుర్యోధనుడుగా సంగతి చాటుంచు, నువ్వు మాత్రం నా మాట వింటావా అన్నాడు. నువ్వు మాత్రం నా మాట వింటావా? అదేమిటండి, నేను వినకపోయేదేమిటి? నేను ఎట్టి పరిస్థితుల్లోనూ మీ మాట వింటాను అన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో మీ మాట వింటా. అయితే ఒక మాట చెప్తా విన్నాయన, నేను వెళ్తున్నాను, దేవీ భాగవత ప్రవచనం పూర్తి అయిపోయింది, నేను ఇంక రేపు మా ఆశ్రమానికి వెళ్తాను. అంటే పూర్తయిందంటే ఈ పూట పూర్తయిందని కాదు, ఇంకా 4 రోజులు ఉందిలేండి మన ప్రవచనం. అసలు కథలో సంగతి చెబుతున్నాను. నేను వెళ్ళిన తర్వాత కొన్నాళ్లకు నీ దగ్గరికి ఒక అశ్వవర్తకుడు వస్తాడు, గుర్రపు వర్తకుడు వస్తాడు. వచ్చి వాడు ఒక గుర్రాన్ని అమ్మ చూపుతాడు. మంచి గుర్రం, దాన్ని కొనవాకు అన్నాడు. సరేనండి కొనండి, దానికి మీరు ఇప్పుడు చెప్పారు కదా, వాడు ఎవడొచ్చినా సరే నేను కొనను అన్నాడు. అప్పుడు మళ్ళీ వ్యాసుడు అన్నాడు, ఒకవేళ కొనాల్సి వచ్చి కొన్నావనుకో, దాంతో యజ్ఞము చెయ్యవద్దు అన్నాడు. అసలు కొనను కదండి, మీరు మొదటి ఘట్టం దాటితే కదా. ఆయన పర్వాలేదు, ఊరికి అంటున్నాలే మాట వరుసకు, యజ్ఞం చెయ్యవద్దు. సరేనండి, ఒకవేళ యజ్ఞము చేయవలసి వస్తే, ఎందుకు వస్తుందండి? వస్తే యజ్ఞశాలలో యువకులను పెట్టవద్దు, యజ్ఞశాలలో యువకులను పెట్టవద్దు. అయ్యా అది ఇది, అది కాకపోతే ఇది, ఇది కాకపోతే అది అని చెబుతున్నారు, అసలు మొదలే ఉండదు కదండి అన్నాడు. అయినా నేను చెబుతున్నాను రా నాయన, ఇవన్నీ గుర్తుపెట్టుకో అన్నాడు. వెళ్ళిపోయినాడే. కొన్నాళ్ళయిన తర్వాత అశ్వవర్తకుడు వచ్చాడు. వచ్చి, మహారాజా, నేను ఒక అద్భుతమైన గుర్రాన్ని తీసుకొచ్చాను. ప్రపంచంలో ఎక్కడా ఇటువంటి గుర్రం లేదు. దీన్ని అమ్మటానికి తెచ్చాను. దీన్ని కొనగల వాళ్ళు ఎవరూ లేరు. భారతదేశానికి చక్రవర్తి మీరు తప్ప కొనగల వాళ్ళు ఎవరూ లేరు. మీరే దీన్ని కొనాలి, దీనికి విలువ ఇవ్వాలి. విలువ కట్టగల వాళ్ళు మీరే. మీ అశ్వరక్షకుల చేత విలువ కట్టించండి అన్నాడు. నాకు అక్కర్లేదయ్యా, నువ్వు గుర్రం అక్కర్లేదు, ఏమక్కర్లేదు, నేను కొనను, నువ్వేమన్నా చేసుకో అన్నాడు. వాడు బతిమలాడాడు, ఈయన వినలేదు. అయితే వాడు ఏం చేశాడంటే కత్తి దూశాడు. మీరు కొనకపోతే ఈ గుర్రాన్ని ఇక్కడే నరికేసి వెళ్ళిపోతాను, దీని విలువ ఇంకెవరూ ఇవ్వలేరు, ఎవరూ ఇవ్వలేనప్పుడు నాకు ఇది అక్కర్లేదు, నేను కొద్దిదా విలువకు డబ్బుకు దాన్ని ఇవ్వను, మీ ముందే నరుకుతున్నాను దీన్ని అని కత్తి ఎత్తాడు. మరి విడుదుప్పదేగా గుర్రాన్ని చంపుతాడు అంటాడు నా ఎదురుగా. సరేలే నాయన కొంటానులే అన్నాడు. కొన్నాడు. కొని అశ్వశాలలో పెట్టాడు. అశ్వరక్షకులు తీసుకెళ్లారు. ఒకరోజు ఆయన ఎక్కడికో ఆ విహారానికో దీనికో వెళుతూ, మన రథానికి ఆ గుర్రాన్ని కట్టండి, కొత్తగా కట్టిన గుర్రం చాలా మంచిదన్నారు కదా, బాగుంది, ఒకసారి దాని మీద షికారు వెళదాం, రథానికి కట్టండి అన్నాడు. అశ్వరక్షకులు వెళ్లి చూసి పరిశీలించి పెద్ద దాంట్లో ఉన్న ఎక్స్పర్ట్స్, అయ్యా దీన్ని రథానికి కట్టకూడదు. అదేమిటన్నాడు. ఇది చాలా శుభలక్షణ లక్షితమైనటువంటి అశ్వం, ఈ అశ్వాన్ని యజ్ఞానికి ఉపయోగించాలి తప్ప రథానికి కట్టడము లేకపోతే దీని మీద ఎక్కి సవారీ చేయడం ఇలాంటివి పనికిరాదండి, శాస్త్రం నిషేధిస్తున్నది. ఇది మహాశ్వం, ఇది సామాన్యమైన అశ్వం కాదు, యజ్ఞాశ్వం ఇది అన్నాడు. అనేటప్పటికి పురోహితుడిని పిలిపించాడు. నువ్వు కూడా చూసిరా అన్నారు. వాడు చూసి వచ్చారు. ఇది యజ్ఞాశ్వం అండి మహారాజా, ఇది ఉంటే యజ్ఞం చేసి తీరాలి, యజ్ఞం చేసి తీరాలి. ఏమి ఉంటే యజ్ఞం చేయాలి, ఎక్కడ ఉంది? గుర్రాలు ఉండగానే యజ్ఞం చేయాలి అంటే, నాడా దొరికింది కనుక గుర్రం, గుర్రం ఉన్నది కాబట్టి బండి, బండి ఉన్నది కాబట్టి భార్య, భార్య ఉన్నది కాబట్టి సంసారం, ఇవన్నీ పెట్టుకుంటే ఎట్లా? నాకేం అక్కర్లేదు, యజ్ఞం వద్దేం వద్దన్నాడు. మహారాజా, శుభలక్షణ లక్షితమైనటువంటి యజ్ఞాశ్వము ఎవరి దగ్గర ఉంటుందో వాడు కనుక యజ్ఞం చేయకపోయేటట్టయితే ఆ కుటుంబము, ఆ సంసారము, అతడు రాజు అయితే అతడి రాజ్యము అన్ని నశిస్తామండి, ఇది శాస్త్రం అండి అన్నారు. ఏం చేస్తాడు? చస్తాడా? యజ్ఞం చేయాలి. యజ్ఞం మొదలు పెట్టాడు. గుర్తున్నది వ్యాసుల వారు చెప్పింది,
యజ్ఞశాలలో యువకులను ఉండకూడదు. ఋత్విక్కులు, హోతలు, పారాయణం చేసేవాళ్ళు, హోమం చేసేటువంటి వాళ్ళు, పూజలు చేసేవాళ్ళు ఎవ్వరూ యువకులు ఉండటానికి వీల్లేదు. రాజశాసనం. ఒకరోజు యజ్ఞశాలలో ఉన్నటువంటి వృద్ధులకు ఒక 1/2 మందికి ఉన్నట్టుండి విరేచనాలు పట్టుకున్నాయి. ఇంట్లో ఉన్నారు, రాలేకపోతున్నారు. యజ్ఞం ఆగకూడదు మనుషుల కోసం. వాళ్ళ పిల్లలను పంపించారు. వాళ్ళు మంచి గొప్ప పండితులు, పెద్ద పండితులు, మహాపండితులు, వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు. ఆ కుర్రాళ్ళు వచ్చారు, యజ్ఞశాలలో కూర్చున్నారు. చక్కగా హోమం జరుగుతున్నది. అశ్వమేధ యాగం అయిపోవస్తున్నది. అశ్వమేధ యాగంలో ఒక అసభ్యమని అందరూ అనుకుండే ఒక సన్నివేశం ఉన్నది. యజ్ఞాశ్వము యజమాని యొక్క భార్య ఏదో క్రీడించాలి. ఆ దృశ్యం వచ్చింది. ఈ యువకులైనటువంటి ఋత్విక్కులు దాన్ని చూసి అవహేళనగా నవ్వారు. అసభ్యమైన పని కాబట్టి. నవ్వేటప్పటికీ మహారాజు ఉన్నాడు అక్కడ. ఆయన కోపం వచ్చింది. కోపం వచ్చి ఆ ఆవేశంలో కత్తి దూసి అక్కడున్న ఆ యువ ఋత్విక్కులను నరికేశాడు. యువ ఋత్విక్కులను నరికాడు. బ్రాహ్మణ హత్య జరిగింది యజ్ఞశాలలో. ఒక్కసారి హాహాకారాలు బయలుదేరినాయి. అశ్వమేధ యాగం ఆగిపోయింది. యజ్ఞశాలలో ఉన్న బ్రాహ్మణులందరూ బయటకు వచ్చేశారు. మహారాజు బ్రహ్మహత్య చేశాడు యజ్ఞశాలలో. ఇంకా మేము యజ్ఞం చేయడానికి వీల్లేదు. ఇది మహాపాపం జరిగింది, ఇక్కడ మహాదోషం జరిగింది, ఇంకా యజ్ఞం జరగకూడదు. బయటికి వెళ్ళిపోయినారంతా. మంత్రులు వెళ్లారు, సామంతులు వెళ్లారు, సేనాపతులు వెళ్లారు, వతివులాడారు. లేదు, మేమింకా జనమేజయ మహారాజు యొక్క యజ్ఞశాలకు గాని, వారి కొలువు కూటానికి కానీ, వారి భవనాలకు కానీ రాము. వారింట్లో దేవతార్చన చెయ్యము. మేము ఇంకా అడుగు పెట్టం ఇంకా రాజభవనంలో. బ్రాహ్మణ్యమంతా కట్టుగట్టింది, మహారాజును వెలేసింది. భారతదేశ చరిత్రలో అద్భుతమైనటువంటి మలుపు తిరిగిన సన్నివేశం ఇది. చాలా ఆశ్చర్యకరమైన సన్నివేశం. ఏం చేయాలా? జనమేజయుడు బతిమిలాడుకున్నాడు. ఎప్పుడూ వినలేదు. మేము రాము అంతే. అయ్యా, నేను తప్పు చేశాను, ప్రాయశ్చిత్తం చేయించండి నా చేత. ఏదైనా ప్రాయశ్చిత్తాలు లేవు, ఏమి లేవు, మేము రాము అంతే. రోజులు గడుస్తున్నాయి. రాజభవనంలోకి వచ్చి పూజ చేసేవాడు లేడు. మంత్రపుష్పం చెప్పేవాడు లేడు. శుక్లాంబరధరం విష్ణుమని చెప్పి పలికేటువంటి వాడు లేడు. రోజులు గడిచినాయి. దీనికి పరిష్కారం ఏమిటి? అయ్యా, మీరు రాజుగా ఉంటే ఎవరు బ్రాహ్మణ్యం వచ్చేటట్టు లేరు. మంత్రులు చెప్పలేక చెప్పారు. సరే, నేను రాసరికం వదిలేస్తున్నాను. నా కుమారుడికి పట్టం కట్టి నేను అడవికి వెళ్ళిపోతున్నాను. శతానీకుడికి పట్టం కట్టాడు. తన కుమారుడు శతానీకుడు. అడవికి వెళ్ళిపోయినాడు జనమేజయ మహారాజు. అయినా సరే వీళ్లు పట్టు వేయలేదు. చివరకు విసుగు పుట్టి శతానీకుడు రాజధానిని హస్తినాపురం నుండి కౌశాంబికి మార్చాడు. అంతటితో హస్తినాపుర వైభవం అయిపోయింది. ఇవాళ హస్తినాపురం చిన్న కుగ్రామం, గంగానదీ తీరంలో చిన్న పల్లె. ఒకప్పుడు మహావైభవంతో కొన్ని వేల లక్షల సంవత్సరాలు కురువంశానికి రాజధానిగా ఉన్నటువంటి ఓ మహాపట్టణం ఈనాడు పనికిరాని చిన్న పల్లెలాగా అయిపోయింది. దానికి కారణం ఏమిటి అనంటే జరిగిన సంఘటన ఇది. చరిత్రను మలుపు తిప్పిన సంఘటన. ఒక దేశ రాజధానిని, ఒక జాతి, ఒక మహాపరాక్రమ సంపన్నమైనటువంటి జాతి పాండవ వంశీయులు ఇలాంటి పరిస్థితిలో మార్చుకోవలసి వచ్చింది. ఇలా ఒక్కొక్కసారి పురాణ ప్రవచనాలు జరిగేటప్పుడు, కావ్య రచన చేసేటప్పుడు వ్యాసుల వారి వంటి వారి కూడా జనమేజయుని వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చింది. దాని ఫలితమా ఇది కాదు, అది వేరే విషయం అనుకోండి. అంటే మహర్షులకు కూడా విసుగు పుడితే వ్యాసునికి వచ్చిన అనుభవం అది. జనమేజయుడికి వచ్చిన ఫలితం ఇది. సరే, అది అలా ఉంచండి.
హయగ్రీవ బ్రహ్మ విద్యా యత్ర వృత్రవధస్తథా గాయత్ర్యా చ సమారంభః తద్వై భాగవతం విదుః. ఏది భాగవతం? విష్ణు భాగవతం భాగవతమా, దేవీ భాగవతం భాగవతమా అంటే దేన్ని గుర్తుపట్టడానికైనా ఇదే శ్లోకం ఆధారం. ఎక్కడైతే హయగ్రీవ బ్రహ్మ విద్య ఉంటుందో, యత్ర వృత్రవధస్తథా ఎక్కడైతే వృత్రవధం ఉంటుందో, ఎక్కడైతే గాయత్ర్యాచ సమారంభః గాయత్రీ విద్య యొక్క ఆరంభము విశేషము ఉంటుందో అది భాగవతం. విష్ణు భాగవతంలోనూ ఉన్నాయి, దీంట్లోనూ ఉన్నాయి. ఏది భాగవతం? ఏది అసలు భాగవతం? దీని గురించి ఒకప్పుడు కాశీలోనైతే చాలా కాలం పండితుల మధ్య చండ ప్రకాండమైన చర్చలు జరిగినాయి, ప్రచండంగా జరిగినాయి. పోట్లాడుకున్నారు, గందరగోళపడ్డారు. అది వ్యాసుదేవ్ రాశాడు, ఇది వ్యాసుదేవ్ రాశాడని అనుకుంటే పెద్ద ఇబ్బంది ఏం లేదనుకోండి. ఏది ప్రమాణం, ఏది 18 మహాపురాణాలలో, అష్టాదశ మహాపురాణాలలో ఏది ఉన్నది అన్న దాని గురించి కూడా చాలా చర్చ జరిగింది. భాగవతంలోకి వస్తే ఒకటి కనిపిస్తుంది మీకు. భాగవతం ఎప్పుడు రాశాడు వ్యాసుల వారు? ఎప్పుడు రాశాడు? అష్టాదశ పురాణాని హ్యష్టం వ్యాకరణాని చ కృత్వా సత్యవతీ సూనుశ్చక్రే భారత సంహితాం. 18 పురాణాలు, 8 వ్యాకరణాలు రాసిన తర్వాత భారతం రాశాడు. భారతం రాసినా శాంతి కలగలేదు. ఎందుకు కలగలేదు అని అంటే నారదుడు వచ్చాడు, దానికి కారణం చెప్పాడు. నువ్వు భాగవతం రాయి, విష్ణుదేవుని స్తుతించు అన్నాడు, అందుకని భాగవతం రాశాడు. కనుక ఈ భాగవతం ఎప్పటిది? 18 పురాణాలు భారతము రాసిన తర్వాత వచ్చింది విష్ణు భాగవతం. కనుక దాంట్లో దేవీ భాగవతం అయి ఉంటుందా? దాన్ని ఒప్పుకోరు. మొదట ఒక భాగవతం ఉండేది, దాన్ని ఆయన విస్తరించాడు అని కొందరు దానికి వ్యాఖ్యానం చేశారు. దేవీ భాగవతము అట్లాంటిది. పరమేశ్వరి యొక్క వర్ణనలు చేశాడు ఆ మహాపురుషుడైన బాదరాయణుడు, వేదవ్యాసుడు, వారాశ్రయుడు. ఆయన కూడా భారతం తర్వాతనే దీన్ని రాసింది. కనుక ఇది తర్వాతది. ఏదైనా వ్యాసుడు రాశాడు, దాని గురించి ఇక మనం ఏది 18 పురాణాలలోది అనే తర్కం అక్కర్లేదు. కానీ గుర్తుపట్టడం ఎట్లా అంటే రెంటికి ఒకటే డెఫినేషన్. హయగ్రీవ బ్రహ్మ విద్యా యత్ర వృత్రవధస్తథా గాయత్ర్యా చ సమారంభః తద్వై భాగవతం విదుః. దాని మొదట్లోనూ గాయత్రి గురించి చెప్పబడింది, దీని మొదట్లోనూ గాయత్రి గురించి చెప్పబడింది. సత్యం పరం ధీమహి ఆ భాగవతం. ఇక్కడ సర్వచైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యాన ప్రచోదయాత్. దేవీ భాగవతంలో మొదటి శ్లోకం గాయత్రీదేవిని ఆరాధిస్తున్నాను అని మొదలుపెట్టాడు. కనుక దీంట్లోనూ గాయత్రి ఉన్నది. ఇంకా గాయత్రిని గురించి 12వ స్కంధంలో వస్తుంది. గాయత్రిని గురించి కూడా చెప్తాను. హయగ్రీవ బ్రహ్మ విద్య. హయగ్రీవ బ్రహ్మ విద్య. ఈ హయగ్రీవ బ్రహ్మ విద్య ఏది, ఈ హయగ్రీవుడెవరు అన్నదాని గురించి మహర్షులు చాలా తర్కించారు. దేవీ భాగవతంలో హయగ్రీవుడి కథ ఉన్నది, విష్ణు భాగవతంలో హయగ్రీవుడి కథ ఉన్నది, ఇంకా ఇతర పురాణాలలో హయగ్రీవుడి కథ ఉన్నది. లలితాదేవి చరిత్రలో హయగ్రీవుడి కథ ఉన్నది. లలితా సహస్రనామములను, లలితాదేవి యొక్క కథను మొత్తం హయగ్రీవుడు అగస్త్యుడికి చెప్పాడు. ఇంతమంది హయగ్రీవులు ఉన్నారు. ఏ హయగ్రీవుడి కథ మనకు కావాలి? దేవీ భాగవతంలో ఉన్న హయగ్రీవుడి కథ దేవీ భాగవతంలో చెప్పాలి. అక్కడ ఉన్న కథ అక్కడ, ఇక్కడ ఉన్న కథ ఇక్కడ. అసలు అట్లా ఎందుకున్నదండి, ఏమేమిటి ఆ కథలు ఏమిటి అని ఎవరన్నా జనమేజుడు అడిగాడు అనుకోండి, వైశంపాయనుడు చెప్పాలా, వ్యాసుల వారు చెప్పాలా, అక్కర్లేదా? ఇవి తెలుసుకుంటే వచ్చిన నష్టమేమున్నది? దధీచి అని ఒక మహర్షి ఉన్నాడు. వేదంలో ఉన్న కథ, ఉపనిషత్తుల్లో ఉన్న కథ. ఆ మహర్షి దగ్గరికి ఇంద్రుడు వచ్చాడు. మహర్షి, మీరు చాలా మహానుభావులని విన్నాను, బ్రహ్మ విద్య మీకు బాగా తెలుసునుట, నాకు బ్రహ్మ విద్య చెప్పండి.
బ్రహ్మ విద్య నాయన యోగ్యుడివి, నీకంటే కావాల్సిందే ఉంది. సర్వ దిక్కులకు అధిపతివి నువ్వు, దిక్పాలకులకందరికీ దేవతలందరికీ అధిపతివి, నీకు తప్పకుండా చెప్తాను అన్నాడు. బ్రహ్మ విద్య చెప్పాడు. ఆయన తోచిన విద్య, ఆయనకేదో తెలిసిన విద్య చెప్పాడు. నేర్చుకున్న తర్వాత ఇంద్రుడు ఒక మాట అన్నాడు. దీనికి మధు విద్య అన్న పేరు కూడా ఉంది వేదంలో. గురువు గారు, ఒక చిన్న మాట చెప్తాను, ఏమనుకోకండి. ఏమిటి నాయన? అనుకుండేది ఏమిటి? నువ్వు 3 లోకాలకు అధిపతివి, ఏమనుకుంటే ఏమిటి చెప్పు అన్నాడు. ఏం లేదండి, ఈ ప్రపంచంలో ఈ 3 లోకాలలో నా అంతవాడు ఇంకెవడు లేడు కదా, నేను కదా 3 లోకాలకు అధిపతిని. ఈ విద్య మీ స్పెషలైజేషను, మీరు ఇంతవరకు ఎవరికీ చెప్పలేదు, నాకిప్పుడు చెప్పారు. మరొకడు ఈ విద్య నేర్చుకున్నవాడు ఉండటం నాకు ఇష్టం లేదు. మీరు నేను అంతే, కనుక మీరు ఇంకెవరికీ చెప్పొద్దు. అదేమిట్రా నాయన, అవునా చదువుకుందామని వస్తే చదువు చెప్పొద్దంటే ఎట్లా అన్నాడు. ఏం లేదండి, నేను త్రిలోకాధిపతిగా చెబుతున్నాను. ఏ మొహంతో మీరు ఈ విద్య నాకు చెప్పారో ఆ మొహంతో ఇంకోటి కనుక చెప్పారనంటే ఆ తలకాయ నరికేస్తాను అన్నాడు. తలకాయ నరుకుతాను. ఏం చేస్తాడు పాపం? సరే నాయన, నీ ఆజ్ఞ, మరి త్రిలోకాధిపతివి నువ్వు అన్నాడు. కొన్నాళ్ళయింది. అశ్విని దేవతలు వెళ్ళారు ఆయన దగ్గరికి. అయ్యా, మేము చాలా ప్రజాసేవ చేస్తున్నామండి, అందరికీ వైద్యం చేస్తున్నాము, పెద్ద ఫీజు కూడా పుచ్చుకోవటం లేదు, దేవేంద్రుడు మాకు సరి అయినటువంటి రెమ్యూనరేషన్ కూడా ఇవ్వటం లేదు. ఆ మధ్య శవన మహర్షి మాత్రం మాకు కొంచెం యజ్ఞాలలో ఆహుతుల్లో భాగం ఇప్పించాడు. ఇప్పుడేదో కాస్త కొంచెం తినటానికి ఉండటానికి గడవటానికి కాస్త సరిపోతున్నది. మీరు ఈ మధు విద్య కనుక మాకు నేర్పేటైతే, ఈ దివ్య విద్య బ్రహ్మ విద్య, మేము లోకానికి మరింత సేవ చేయగలుగుతాము అని అన్నారు. అనేటప్పటికీ నాయన, చెప్పడానికి నాకేం అభ్యంతరం లేదు, కానీ ఆ ఇంద్రుడు ఉన్నాడు కదా, వాడు నీకు చదువు చెప్పానంటే, ఈ విద్య నేర్పానంటే చాలు, వాడు వచ్చి తలకాయ కోస్తాడు. వాడు చెప్పాడు, ఏ మొహంతో నువ్వు మాకు చెప్పావో ఆ మొహంతో ఇంకొకటి చెప్పడానికి వీల్లేదన్నాడు అన్నాడు. అంటే పోన్లేండి, ఆ పని మేమే చేస్తామన్నారు వీళ్ళు. అదేమిట్రా, మీకు చదువు చెప్పమని వచ్చాను, ఆ పని మేమే చేస్తామంటారేమిటి మీరు? అవును గురువు గారు, అంటే మీకు అపకారం చేయటం మా ఉద్దేశం కాదండి, మేము బాగా మంచి సర్జన్స్. మేము ఇప్పుడు ఏ ముఖముతో చదువు చెప్తే ఆ ముఖాన్ని నరుకుతానన్నాడు కదా ఇంద్రుడు. అందుకని మేము మీ తలకాయ నరికి జాగ్రత్తగా డీప్ ఫ్రిడ్జ్ లో దాచిపెట్టి ఉంచుతాం. అది ఉంటుంది ఆ పైన. మేమేం చేస్తామంటే, మేము అశ్విని దేవతలము, అశ్విన సంబంధ ముఖం కలిగిన వాళ్ళము. ఒక గుర్రపు తల తీసుకొచ్చి మీ తలకాయగా అతికిస్తాము. ఆ తలకాయతో మీరు మాకు చదువు చెప్పండి, విద్య నేర్పండి. ఇంద్రుడు వస్తాడు. ఇంద్రుడు వచ్చి ఏం చేస్తాడు? ఏ తలతో చెబితే దాన్ని కదా నరికే దీన్ని నరుకుతాడు. ఈ తలకాయ అవతల పడుతుంది. మేము అవతల పక్కనే ఉంటాం జాగ్రత్తగా. ఆ ఇంద్రుడు వెళ్ళిపోయిన తర్వాత మీ అసలు తలకాయ తీసుకొచ్చి అతికిస్తాం. అలానే జరిగింది. అప్పుడు దధీచి మహర్షి హయగ్రీవుడైనాడు. హయగ్రీవ బ్రహ్మ విద్యా, హయగ్రీవుడు ఉపదేశించినటువంటి బ్రహ్మ విద్యా స్వరూపమునకు నెలవైనటువంటిది భాగవతం, దేవీ భాగవతం. సరే, లలితాదేవి చరిత్రలో అగస్త్యుడికి చెప్పిన హయగ్రీవుడు విష్ణువంశ సంభూతుడైన ఒక మహర్షి. లలితాదేవి చరిత్ర వచ్చినప్పుడు దాని గురించి చెప్తాను. ఇప్పుడు మరొక హయగ్రీవుడి కథ, ప్రధాన కథ ఇప్పుడు చెప్పబోయేది. దేవీ భాగవతంలో ఉన్న ప్రధానమైనటువంటి హయగ్రీవుడి కథ ఇది. ఏమిటి హయగ్రీవుడి కథ అనంటే, ఒకసారి లక్ష్మీదేవిను విష్ణుమూర్తి సరస సల్లాపాలు ఆడుకుంటూ ఉన్నారు. ఏదో మాట్లాడుకుంటున్నారు, కూర్చున్నారు. ఆమె ఏదో లోపలికి పోయింది, కాస్త ఇంట్లో పనులు చేసుకుంటున్నది, వస్తున్నది. ఉండేటప్పటికి ఎందుకో ఉన్నట్టుండి నవ్వాడు విష్ణుమూర్తి. నవ్వేటప్పటికి నవ్వటానికి కారణం ఏం కనపడలేదు. నవ్వటానికి కారణం కనపడకపోయేటప్పటికీ, కారణం కనపడకుండా నవ్వితే అది ఏదో అవహేళన చేస్తున్నట్టు. లక్ష్మీదేవి అన్నది, ఎందుకు మీరు నవ్వుతున్నారు? నన్ను చూసి ఏం అవహేళనగా ఉందా మీకు? ఏమని నేనంటే, అంత లెక్క లేకుండా ఉందేమిటి? అంత మరీ లెక్క లేకుండా ఉన్నానా నేను? మీ శిరస్సు తెగిపోవునుగాక, ఏ మొహంతో నవ్వారో ఆ మొహం తెగిపోవునుగాక అని శపించింది ఆవిడ. లక్ష్మీదేవి విష్ణుమూర్తిని శపించింది. నన్ను చూసి ఏ మొహంతో నవ్వావో ఆ మొహం, ఆ తలకాయ తెగిపోవునుగాక అన్నది.
అనేసరికి ఏం చేస్తాడు పాపం, అయిపోయింది, ఆ సంఘటన అయిపోయింది. తర్వాత కొన్నాళ్లకు దేవదానవ యుద్ధం జరిగింది. ఆ దేవదానవ యుద్ధంలో విష్ణుమూర్తి రాక్షసులను సంహరించాడు. చాలా అలిసిపోయినాడు. అలిసిపోయి నాకు నిద్ర వస్తున్నది, నిద్రపోతాను అన్నాడు. యుద్ధం అంతా అయిపోయింది కదా, మీరు ఇంకా మీ చోట్లకు పోండి, నేను హాయిగా నిద్రపోవాలన్నాడు. నిద్రపోవటానికి ఆ ఇంట్లోకి పోయి బెడ్రూమ్లోకి పోయి పక్క మీద పడుకునేటంత టైం ఓపిక కూడా లేవు ఆయన. పక్కనే విల్లు ఉన్నది, శారంగం మహాధనుస్సు. ఆ ధనుస్సు తల కింద పెట్టుకున్నాడు, నిద్రపోయినాడు. పెద్ద విల్లది, దాన్ని తల కింద పెట్టుకొని నిద్రపోయినాడు. 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు గడుస్తున్నాయి. ఈ లోపు ఒక పని జరిగింది. ఒక రాక్షసుడు ఉన్నాడు, హయగ్రీవుడు, గుర్రము యొక్క ముఖం కలిగిన ఒక రాక్షసుడు ఉన్నాడు. ఆ రాక్షసుడు పరమేశ్వరిని గురించి, దేవిని గురించి, మాయాశక్తిని గురించి తపస్సు చేశాడు. 10,000 సంవత్సరముల పాటు వాడు హ్రీంకారాన్ని జపం చేస్తున్నాడు. మాయాబీజము హ్రీంకారం. ఆ హ్రీంకారాన్ని 10,000 సంవత్సరాలు జపం చేశాడు వాడు. జపం చేసేటప్పటికి పరమేశ్వరి ప్రత్యక్షమైంది. నాయనా, ఏం కావాలరా నీకు అన్నది. అమ్మా, నాకు అమరత్వం కావాలి. రాక్షసులందరూ కోరుకుండేది ఇదే. రాక్షసులంతా అమరత్వం కావాలని కోరుకుంటారు. బ్రహ్మో, అమ్మవారో, శివుడో ఎవరు వచ్చినా సరే ఆ వరం మాత్రం ఇవ్వరు. ఈ సృష్టిలో పుట్టిన ప్రతివాడు గిట్టక తప్పదు. పుట్టిన ప్రతివాడు గిట్టక తప్పదు నాయన. ఇంకేదన్నా వరం కోరుకో, ఇంకేదన్నా వరం కోరుకో. సరే, అట్లయితే నన్ను ఈ సృష్టిలో నా వంటి వాడు ఎవడైనా ఉన్నాడా? ఎవడూ లేడు, నువ్వు ఒక్కడివే హయగ్రీవుడివి. హయగ్రీవుని చేతిలో తప్ప నాకు ఇంకెవరి చేతుల్లో మరణం లేకుండునుగాక, తథాస్తు అన్నది అమ్మవారు. ఇప్పుడు వాడు ఆలోచన చేశాడు. ఇంకా దేవతలను జయించాడు, అందరినీ జయించాడు, అన్ని లోకాలు జయించాడు. సర్వ విజేత, విశ్వ విజేత అయినాడు. విశ్వ విజేత అయిన తర్వాత వాడికి ఒక ఆలోచన వచ్చింది. రాక్షసులలో చాలా చిత్రమైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఏమిటంటే, మా జాతి తప్ప ఇంకో జాతి ఈ ప్రపంచంలో ఉండకూడదు, సమస్త ప్రపంచాన్ని మేమే ఎప్పుడూ పరిపాలిస్తూ ఉండాలి, వీలయ్యేటట్టయితే మా జాతి తప్ప ఇంకో జాతులు, ఇతర జాతులన్నీ నశించిపోవాలి. మా జాతి తప్ప ఇతర జాతులు నశించిపోవాలా, మేం తప్ప ఇంకెవరు ఉండడానికి వీల్లేదు, సమస్తము మేమే పరిపాలించాలి, అన్ని ఐశ్వర్యములు మాకి, అన్ని భోగములు మాకి, మిగతా వాళ్ళందరూ ఉంటే మాకు సేవకులుగా ఉండాలి, అసలు ఉండకుండా ఉంటే మరీ మంచిది. ఇది 3 రకాలైన ప్రణాళికలలో జరిగింది. ఇది ఈ హయగ్రీవుడు ఏం చేశాడనంటే, దేవతలు దేనివల్ల బతుకుతున్నారు, దేవతలు దేనివల్ల బతకటం ఏమిటండి? దేవతలు అమరులు కదా, వాళ్ళకు సాగు లేదు కదా. అమరా నిర్జరా దేవాహ. దేవతలందరూ అమరులు గారు. దేవతలలో కొందరే అమరులు, కొందరు నిర్జరులు, కొందరు తాత్కాలిక దేవతలు. ఏ పుణ్యం చేసిన వాడు అక్కడికి వెళ్తాడు, కొన్నాళ్ళు ఉంటాడు, మళ్ళీ వెనక్కి వస్తాడు. ఆ ఉన్నప్పుడు వాడు దేవలోకంలో వాడు దేవతే. యుద్ధాలలో దేవతలు కూడా మరణించినట్టుగా మనకు పురాణ వాంగ్మయం చెబుతుంది. మామూలుగా దేవతలు ఎట్లా ఉంటున్నారు? మానవ లోకంలో ఋషులు యజ్ఞములు చేస్తే, యజ్ఞములలో ఆహుతులు వేస్తే, ఈ ఆహుతులే వాళ్ళకి ఆహారం. ఇంద్రాయ స్వాహ అంటూ ఆహుతి వేస్తే ఇంద్రుడికి ఆహారం అందుతుంది. అగ్నయే స్వాహ, వరుణాయ స్వాహ. విశ్వామిత్రుడు రామచంద్రుడిని పిలిపించుకున్నది. యజ్ఞాలను నాశనం చేస్తారు రాక్షసులు. అది చేస్తూనే ఉన్నాము, కానీ అప్పుడప్పుడు మళ్ళీ ఋషులు చేస్తూనే ఉన్నారు. మా వాళ్ళలో పరాక్రమవంతుడు మరణించినప్పుడు మళ్ళీ వాళ్ళు యజ్ఞాలు చేస్తూనే ఉన్నారు. ఈ చంపటాలు, ధ్వంసం చేయటాలు, దీనికంటే ఇంకో పని చేస్తే బాగుండు కదా అని అనుకున్నాడు వాడు. యజ్ఞం చేయాలంటే ఎట్లా చేస్తారు? ఏదో కొండ నిర్మిస్తారు, ఆహుతులు వేస్తుంటారు, మంత్రాలు చెబుతుంటారు. పూజ చేయాలంటే ఏం చేస్తుంటారు? పూజ చేస్తుంటారు, మంత్రాలు చెబుతుంటారు. మంత్రాలు ఎవరికి గుర్తు రాకుండా చేస్తే
మంత్రం అనేది ఎవరికీ గుర్తురాదు. రాకుండా చేస్తే యజ్ఞాలు ఉండవు. యజ్ఞాలు లేకపోతే దేవతలు బలహీనలు అయిపోతారు. ఆహారం ఉండదు వాళ్లకు. కనుక యజ్ఞములు లేకుండా చెయ్యాలి, పూజలు లేకుండా చెయ్యాలి, దేవాలయాలలో అర్చనలు లేకుండా చెయ్యాలి, ఎక్కడా ఏమీ మంత్రం వినపడకూడదు. ఎట్లా సాధ్యం ఇది? అమ్మవారు నాకు ఇచ్చిన శక్తి ఉన్నది. ఈ శక్తితో ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్తమైన వైదిక విజ్ఞానాన్ని నేను ఆకర్షిస్తాను అని అనుకున్నాడు వాడు. ఈ సృష్టిలో సమస్తమైనటువంటి వైదిక విజ్ఞానాన్ని, సర్వమంత్రములను నేను ఆకర్షిస్తా. ఇంకెవరి గుర్తు రాకూడదు ఒక్క మంత్రం కూడా. ఆ పరమేశ్వరి దత్తమైనటువంటి మహాశక్తితో, మాయా బీజాన్ని జపించగా వచ్చినటువంటి దివ్యశక్తితో వాడు లోకంలో ఉన్నటువంటి విద్యలనన్నింటినీ ఆకర్షించాడు, ఎక్కడో దాచిపెట్టాడు తీసుకెళ్ళి. ఆ క్షణ నుంచి సృష్టిలో వేదములు లేవు, మంత్రములు లేవు, యజ్ఞములు లేవు, పూజలు లేవు, అర్చనలు లేవు, సమస్తము ఆగిపోయింది. ఒకానొక విచిత్రమైన విపరీతమైనటువంటి పరిస్థితి వచ్చింది సృష్టి మొత్తం మీద. ఇదే సినిమాలలో చూపిస్తే ఏం చేస్తుంటారంటే, ఆ రాక్షసుడు వచ్చి బ్రహ్మ దగ్గర నుండి ఏదో తాటాకుల కట్ట ఒకటి తీసుకొని వెళ్ళి ఎక్కడో దాచిపెట్టినట్టు చూపిస్తారు. అందుకంటే మార్గం లేదు కాబట్టి జరిగింది ఇది. ఎవరికీ మంత్రం గుర్తురాదు, ఎవడూ యజ్ఞం చేయడానికి వీల్లేదు. దేవతలకు చాలా బాధ కలిగింది. అందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లి మొరపెట్టుకున్నారు. అయ్యా, 100 ఏళ్లు గడుస్తున్నాయి, 1000 ఏళ్లు గడుస్తున్నాయి, యజ్ఞాలు ఎవడూ చేయటం లేదు, మాకు ఆహారం ఉండటం లేదు, దేవతార్చనలన్నీ ఆగిపోయినాయి. బ్రహ్మదేవా, ఎట్లా మీరు రక్షించాలా? దీనికి మార్గం ఏమిటి? ఆ హయగ్రీవుడు ఈ అనుకోని ఇట్లాంటి పని చేశాడు, ఏ రాక్షసుడు చేయని పని చేశాడు వీడు అనేటప్పటికీ బ్రహ్మదేవుడు, అందరూ కలిసి మనకి ఏదైనా ఇలాంటి చిక్కు వచ్చినప్పుడు రాక్షసులను చంపేవాడు విష్ణుమూర్తి, కనుక విష్ణుమూర్తి దగ్గరికి వెళదాము అని అందరూ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు. విష్ణుమూర్తి నిద్రపోతున్నాడు. విష్ణువును నిద్ర లేపాలి. ఎలా నిద్ర లేపటం? ఆయన ఏం లేచేటట్టు లేడు, అతి గాఢమైన నిద్రలో ఉన్నాడు. ఈయన నిద్ర లేపటం మన వల్ల కాదు. మధుకైటవులు బ్రహ్మను బాధించిన వేళ బ్రహ్మదేవుడు ఏ రకంగానైతే పరమేశ్వరుని స్తోత్రం చేస్తే ఆ పరమేశ్వరి వచ్చిందో, యా దేవీ సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆనాడు మధుకైటవులను వధించడానికి, విష్ణువును నిద్రలేపటానికి బ్రహ్మదేవుడు ఏ స్తోత్రములు చేశాడో మళ్లీ అవే స్తోత్రములు చేశాడు బ్రహ్మాను, ఇంద్రుడు, వీళ్ళందరూ కలిసి. పరమేశ్వరి మాయాదేవి ప్రత్యక్షమైంది. నాయనా, మీరు ఎందుకు పిలిచారో నాకు తెలుసు. విష్ణువును నిద్రలేపాలి, విష్ణువు వెళ్లి సంహరించాలి. అవునమ్మా, దాంట్లో చిన్న చిక్కున్నదయ్యా. విష్ణువు సంహరించడానికి వీల్లేదు వాణ్ణి. అందువల్ల వాడు హయగ్రీవుని చేతగాని సావడు, వాడు హయగ్రీవుని చేతగాని సావడు. మరి ఎట్లా? సరే, బ్రహ్మదేవుడు అన్ని ఆలోచనలు జరిగినాయి. బ్రహ్మదేవుడు వమ్రీ అని ఒక చెదపురుగును పిలిచాడు. చెదపురుగును పిలిచాడు. ఓ వమ్రీ, ఈ శారంగమునకు నారి ఉన్నది కదా, ఈ నారిని నువ్వు కొరికేయి. చెదపురుగులో దేన్ని పడితే దాన్ని కొరికేయగలవు, తినేయగలవు కదా. మామూలుగా ఇక్కడంటే మీరు బహుశా చెదపురుగులు ఎరగరేమో, మరి ఇక్కడ ఈ దేశంలో కూడా ఉన్నాయో లేవో గాని భారతదేశంలో కావలసినవి ఉన్నాయి. చెదపురుగులు తినటం మొదలు పెడితే దాన్ని ఆపటం కష్టం. ఎందుకంటే చెదపురుగు ఉన్న చోట ఆ పురుగులు మాత్రమే కాదు, ఎక్కడో దూరాన అడుగున నేలలో చాలా లోతు తవ్వితే ఇంతంతలా గుడ్లు ఉంటాయి వాటికి. వాటిని చంపితే గాని ఈ చెదపురుగుల పుట్టుక ఆగదు. అది చాలా మందికి తెలియదు. చెదపురుగులను చంపేస్తారు, అక్కడ ఏదో మందు పూస్తారు, ఏదో పోస్తారు, కానీ 4 రోజులు అయిన తర్వాత మళ్ళీ చెదపురుగు వస్తుంది. ఆ అసలు చోటు కనుక్కోవాలి, అది కొంచెం కష్టం కనుక్కోవటం. అంటే
ఈ వంబ్రిని అడిగాడు బ్రహ్మ, నువ్వు ఆ నారిని కొరుకు, వింటి నారిని కొరికేసేయి. కొరికేస్తే ఆ బాగా బలంగా బిగించి ఉన్నటువంటి నారి ఆ వింటికి శారంగానికి ఉన్నది, అది తెగిపోతుంది. తెగిపోతే విల్లేమో సరాసరి సూటిగా విచ్చుకుంటుంది. ఆ కదలికకు విష్ణువు నిద్రలేస్తాడు. మేమెవరం లేపినట్టు ఉండదు, ఎందుకంటే ఎవరు లేపితే వాడిని ఏం తిడతాడో, ఏం శపిస్తాడో. కనుక నువ్వు ఈ ఉపకారం చెయ్యి అన్నాడు బ్రహ్మ. ఇక్కడ సంగతి నాకంత తెలియదు, కానీ భారతదేశంలో మీకు ఏదైనా ఒక చోట పని కావాలనుకోండి, ఆఫీస్కి వెళ్ళారు, నాకు ఈ పని చేసి పెట్టు అంటే బల్ల కింద చేయి పెడతాడు. నాకేమిస్తావు? పైనుంచి పెడితే అఫీషియల్ గా ఇచ్చేది, కింది నుంచి. అందుకే బల్ల కింద చేయి పెడతారు అన్న సామెత వచ్చింది. ఆ వంబరి అన్నది, ఏం మీకు పని చేసి పెడితే నాకేమిటన్నది. నాకేమిటి నాకు అన్నది. అంటే మరి ఏం చేస్తాడు పాపం బ్రహ్మదేవుడు కూడా ఆలోచించి, సరే ఏం ఈ రోజుల్లో ఎవరికి మాత్రం డబ్బులు ఇవ్వకపోతే పనులు చేస్తారా, సరే కానీ నీకు నేను ఉపకారం చేస్తాను అన్నాడు. ఏమిటంటే, యజ్ఞములు చేస్తుంటారు ఋషులంతా, ఆశ్రమాలలో ఆహుతులు వేస్తుంటారు. ఆ ఆహుతులు వేస్తూ ఉన్నప్పుడు స్రువంతో ఆహుతి తీసుకుంటారు. సృక్కు స్రువము రెండు ఉంటాయి. సృక్కు అంటే పెద్ద గరిటె, స్రువం అంటే చిన్న గరిటె. సండ్ర కొయ్యతో చేస్తారు వాటిని. ఆ సండ్ర కొయ్యతో చేసినటువంటి ఆ రెండు గరిటెలు, పొడుగాటిది కర్ర ఉంటుంది, వెనకాల కొంచెం చిన్న కనుక అయ్యేటట్టయితే స్రువం, పెద్ద ఎక్కువ స్థలం ఉండేటట్టయితే ఎక్కువ నెయ్యి పట్టేదైతే సృక్కు అని అంటారు. ఈ స్రువంతో ఆహుతులు వేస్తుంటారు. ఈ ఆహుతులు వేసేటప్పుడు కొండల్లో వేస్తుంటారు కదా, ఇక్కడి నుంచి తీసి ఇలా వేస్తుంటారు. ఆ వేసేటప్పుడు నేతి చుక్కలు 4 ఈ మేఖలల మీద పడతాయి, చుట్టూ ఉండే ఇటుకలను పెట్టుకొని చేస్తుంటారు. పర్మనెంట్ గా చేయదలుచుకునేటట్టయితే జాగ్రత్తగా దాన్ని మేఖలలు 3 మెట్లు కట్టాలి. యజ్ఞకుండానికి 3 మెట్లు కట్టాలి. ఆ 3 మెట్లు కట్టి దానికి రంగులు వెయ్యాలి. సత్వ రజస్ తమో గుణాలు. సత్వగుణం తెలుపు, రజోగుణం ఎరుపు, తమోగుణం నలుపు. మీరు యజ్ఞం ఏమి చేయబోతున్నారో, ఏ పని కోసం చేయబోతున్నారో, అందుకని ఈ మేఖలలకు 3ంటికి కూడాను 3 రంగులు వెయ్యాలి. వేస్తారు. హోమం మొదలు పెట్టారు. చుక్కలు పడుతున్నాయి మేఖలల మీద. అట్లనే మీరు ఆహుతి వేస్తారు. యజ్ఞ స్వరూపం తెలియని చోట్ల, చాలా చోట్ల మీరు చూసుంటారు. కొంతమంది అయితే గెలలు తీసుకొచ్చి పళ్ళు గుమ్మరిస్తుంటారు. ఒక చోట అరటిగల వేయడం చూశా నేను, పళ్ళు వేయడం చూశా. వెయ్యకూడదు అట్లా. హోమకుండంలో ఎంత వెయ్యాల ఆహుతి అని అంటే, హోమకుండంలో ఆహుతి వేసేటప్పుడు మృగముద్రతో వెయ్యాలి. మృగముద్ర అని అంటే బొటన వేలు, మధ్య వేలు, ఉంగరపు వేలు, ఈ 3 కలిపి ఈ చివరి 2 వేళ్లు కూడాను మృగము యొక్క కొమ్ములలాగా ఉండేటట్లుగా చేసి మృగముద్రతో ఆహుతి వెయ్యాలి. ఈ 2 వేళ్లు తగలకూడదు. ఈ 3 వేళ్లకు ఎంత వస్తే అంత వెయ్యాలి. మీరు సంపన్నులు, ధనవంతులు కదా అని చెప్పి నేను ఇట్లా చారెడు తీసుకొని వేస్తాను, లేకపోతే తప్పేలు ఎత్తిపోస్తాను, చేయకూడదు. అది దోషం, పనికిరాదు, అది శాస్త్ర విరుద్ధం. పళ్ళు వేయాలి. పళ్ళు ముక్కలు చేయండి. పళ్ళు వేసే హోమాలు ఉన్నాయి, పళ్ళ ముక్కలు వేసే హోమాలు ఉన్నాయి. చిన్న ముక్కలు చేయండి, ఆ ముక్కలు వేయండి. కనుక వస్తువులు ఎంత వేస్తే, ఇది వేస్తే ఇంత వేస్తే అది కొన్ని వేల రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. పరిమాణాన్ని మించి వెయ్యకూడదు, తక్కువ వెయ్యకూడదు. మరీ ఖర్చు అయిపోతుందేమో లేండి, ఏదో 2 చుక్కలు వేస్తాను ఒక్కొక్క ఆహుతికి, అది పనికిరాదు. మళ్ళీ ఆ పరిమాణం ఆ పరిమాణం ప్రకారం వెయ్యాలి. ఆ వేసేటప్పుడు మీరు ఏ వస్తువు వేసినా కొంత మేకల మీద పడుతుంది. పిండి వేసినా పడుతుంది, నెయ్యి వేసినా పడుతుంది, నువ్వులు వేసినా పడుతుంది, ఆవాలు వేసినా పడుతుంది, ఏ వేసినా పడుతుంది. వస్తువులు ఏవో మారుతూ ఉంటే, నిన్న మొన్న కొంత ఎప్పుడో ఓ మాట చెప్పాను కూడాను, ప్రయోజనాన్ని బట్టి వస్తువు మారుతూ ఉంటుంది అని చెప్పి. మనకుండే అవసరాన్ని బట్టి వస్తువు మారుతూ ఉంటుంది. కనుక ఓ బొమ్మలి, మేకల మీద అప్పుడప్పుడు కొన్ని ఈ హోమ వస్తువులు పడుతూ ఉంటాయి కదా, ఆ వస్తువులు తీసుకుంటే హక్కు నీకిస్తున్నాను అన్నాడు బ్రహ్మదేవుడు.
అంటే మనం యజ్ఞం చేసేటప్పుడు, హోమం చేసేటప్పుడు పొరపాటున గాని గ్రహపాటున గాని మేకల మీద ఎక్కువ పడిపోయిందిలే అని చెప్పి తీసి అది మొత్తం దాంట్లో అగ్నిగుండంలో వేయకూడదు. ఈ వరాన్ని వమ్రికి ఇచ్చాడు బ్రహ్మ. అన్నం తినేటప్పుడు కూడా అంతే. అన్నం కూడా ఒక హోమం లాంటిది. మీరేదో ప్లేట్ పెట్టుకుంటారు, కంచం పెట్టుకుంటారు, విస్తరి పెట్టుకుంటారు, భోజనం చేస్తుంటారు. భోజనం చేసేటప్పుడు ఎట్లా భోజనం చెయ్యాలి? ఎట్లా భోజనం చేయటం ఏమిటండి? హాయిగా తిరుగుతూ బఫే ప్లేట్లో పెట్టుకొని తిరుగుతూ మాట్లాడుతూ కబుర్లు చెప్పుకుంటూ తింటాం. దానికి ఎట్లా చేయటం ఏమిటనండి? స్థిమితంగా కూర్చొని తినటం అనేది పోయింది చాలా చోట్ల. ఏదో దేశకాల పరిస్థితులు అనుకోండి. దాన్ని తప్పులను విమర్శించడం కాదు నా ఉద్దేశం. ఇక్కడ నేను చెప్పే ఉద్దేశం వేరు. చెప్పేది ఏమిటంటే, మీరు అన్నం తింటున్నారు, అన్నాన్ని దేవమయం చెయ్యాలి. మీరు అన్నం తింటారు, నీళ్లు తీసుకొని అన్నం చుట్టూ ఒక కోట గోడ కట్టాలి. ఆ కోటలోకి శత్రువులు రాకూడదు. శత్రువులు రాకుండా ఉండటం కోసం ఇక్కడ శత్రువులు ఎవరున్నారండి? మీకు తెలియని శత్రువులు చాలా మంది ఉన్నారు. మన చుట్టూ కొన్ని వందల వేల ప్రేతములు, జీవులు తిరుగుతూ ఉంటాయి. ఈ ఆహారాన్ని ఆశిస్తూ ఉంటాయి, వాటిని తినాలని కోరుకుంటూ ఉంటాయి. అవి తింటాయి. మీరేమి మామూలుగా కనుక తినేటట్టయితే అవి కూడా కొంత మీకు తెలియకుండానే ఆ దాంట్లో ఉన్న సారం కొంత తీసుకుంటూ ఉంటుంది. దాని చుట్టూ మంత్రంతో కోట కట్టాలి. దాంట్లో ఉన్న వస్తువులు దేవతకు నైవేద్యం పెట్టాలి. అప్పుడు అది ప్రసాదం అవుతుంది. నైవేద్యం పెట్టిన దానికి పెట్టని దానికి తేడా ఏమిటండి? మాకేం కనపడలేదండి తేడా. ఏదో మీరు పెద్దవారు వచ్చారు, ప్రసాదం స్వామివారి దగ్గర తీసుకోండి మా వాళ్ళు చెబుతున్నారు, అందుకని మేము వస్తున్నాం, మీరు ఇచ్చిన పండు తీసుకుంటున్నాం. ఏదో అక్కడ అమ్మవారు ఉన్నది, అమ్మవారికి నైవేద్యం పెట్టాం, గుళ్ళోకి వెళ్ళాం, గుళ్ళో నైవేద్యం పెట్టిస్తున్నాడు. ఏమిటి నైవేద్యం పెడితే వచ్చేది? పెట్టకుండా తింటే వచ్చేది ఏమిటి? మాకు రెండు రుచి ఒకటిగానే ఉన్నాయండి. ఏమి రుచిలో ఏమో మార్పు ఉందా? రుచిలో మార్పు లేకపోవచ్చు. ఒకసారి మాకు స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు, సీతారామాచార్యులు గారిని, ఒక ఆయన మంచి గొప్ప పండితుడు. రైల్లో తెల్లారుజామున ప్రయాణం చేయాల్సి వచ్చింది. టిఫిన్ వద్దు, నేను బయట ఆహారం తీసుకోను కదా, నేను ఎట్లాగో ఇంట్లో నుంచి తెచ్చుకుంటాను వండుకొని, మీకు కూడా కాస్త టిఫిన్ తీసుకొస్తాను అన్నాడు ఆయన. సరే తీసుకురండి అన్నాం. రైలు ఎక్కాము. కాసేపు అయిన తర్వాత ఏదో కొన్ని స్టేషన్లు దాటి తెల్లవారి టిఫిన్ తీసుకునే వేళ అయినప్పుడు టిఫిన్ తిన్నా. నేనన్నాను, చాలా బాగున్నాయండి టిఫిన్, బాగా చేశారు అంటే. తెల్లారుజామున లేచి పాపం ఆయన ఇంట్లో ఎవరు లేనప్పుడు ఆయనే సొంతంగా ఏదో చేసి నైవేద్యం పెట్టి తీసుకొచ్చాడు. చూస్తే ఆయన అన్నాడు, చాలా బాగుంది ఆచార్యులు గారు, చక్కగా చేశారండి అన్నాను. అవును, ఎందుకు రుచిగా ఉండదు? మడిగట్టుకొని చేశాగా అన్నాడు. మడిగట్టుకొని చేశానే, దేవతకు నైవేద్యం పెట్టాను, ప్రసాదం అన్నాడు. అంటే ఆయన మనస్సులో ఉన్న దృఢమైన దీక్ష. మడిగట్టుకొని చేశా నేను, దేవతకు నైవేద్యం పెట్టా, మామూలు దానికంటే రుచిగా ఉండి తీరాలే. రుచిగానే ఉంది, కారణం ఏదైనప్పటికీ కూడా. రుచి సంగతి అట్టి పెట్టండి. ఒక దేవతకు వస్తువు నైవేద్యం పెడితే ఏమైతుంది? మీలో ఇప్పుడు అందరూ చదువుకున్న వాళ్ళు, తెలిసిన వాళ్ళు, ఫోటోగ్రఫీ వచ్చిన వాళ్ళు, ప్రతి వాళ్ళు కెమెరా పట్టుకొని తిరుగుతూనే ఉన్నారు. కిర్లియన్ ఫోటోగ్రఫీ గురించి మీలో పెద్దవాళ్ళు చాలా మంది వింటారు. ఈ మధ్య ఈ జపనీస్ రేకీ మాస్టర్స్ ఓ పుస్తకం వేశారు, మంచి పుస్తకం. దాంట్లో వాళ్ళు ఏం చేశారంటే, ఒక వస్తువు ప్లేట్లో ఉన్నది, దాని ఫోటో. నైవేద్యం పెట్టారు దేవతకు, మంత్రం చెప్పి దాని ఫోటో. దాని చుట్టూ ఒక తేజో వలయం వచ్చేసింది, దాని చుట్టూ ఒక కాంతి ప్రకాశిస్తున్నది, దాని మీద వెలుగులు వస్తున్నాయి. కిర్లియన్ కెమెరాతో తీస్తే. కిర్లాన్ అనేటువంటి రష్యన్ శాస్త్రవేత్త కనిపెట్టినటువంటి సుప్రసిద్ధమైన కెమెరా ఇవాళ విశ్వవ్యాప్తంగా ఇటువంటి అద్భుతమైన విషయాలను ఆవిష్కరిస్తున్నది. ఎక్కడో ఎక్కడో మామూలు కెమెరాలో కూడా అద్భుతాలు రావచ్చు. ఆంధ్రదేశంలో మహాపురుషుడుగా ప్రఖ్యాతి చెందినటువంటి చందోలు రాఘవనారాయణ శాస్త్రి గారు, ఆయన మరణిస్తే చితి మండుతూ ఉంటే మామూలు ఫోటోగ్రాఫర్ ఫోటో తీశాడు. ఫోటో తీస్తే ఆ చితి మంటలలో, ఆ పొగలో దేవి యొక్క ఆకారం కనిపిస్తున్నది చాలా స్పష్టంగా. అది ఆ రోజుల్లో అన్ని పత్రికల వాళ్ళు కూడా ప్రచురించారు. జస్ట్ విత్ అన్ ఆర్డినరీ కెమెరా.
అది ఏదో రేర్ థింగ్స్ అనుకోండి. కనుక ఒక వస్తువు నైవేద్యం పెడితే దాంట్లో ఒక తేజస్సు వస్తుంది, దాంట్లో ఒక విశేషం ఉంటుంది. ఆ మధ్య ఒక ఆస్ట్రియన్ ప్రొఫెసర్ ఒక వ్యాసం రాశాడు. చాలా దాన్ని వాకాటి పాండురంగారావు అని ఆంధ్రప్రభ వారపత్రికకు ఎడిటర్గా ఉండేవాడు. ఆయన దాన్ని అనువాదం చేసి వేశాడు. అసలు ఏమిటనంటే కనుక్కున్నది చాలా ఆశ్చర్యకరంగా కనుక్కున్నాడు. అర్ఘ్యప్రదానం చేస్తున్నారు, చేతిలో నీళ్లు పోసుకున్నారు, మంత్రం చెప్పి సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేస్తుంటే ఆ నీళ్లను ఆయన టెస్ట్ చేశాడు తన దగ్గర ఉన్నటువంటి పరికరాలతో. దాంట్లో కొన్ని అనూహ్యమైనటువంటి కాంతి కిరణాలు కనిపిస్తున్నవి అని అతడు నిరూపించాడు. దాన్ని అనువాదం చేశాడు వాకాటి పాండురంగారావు. మరొక ప్రొఫెసర్ అట్లే రాశాడు. మీ గురువు ఉన్నాడు, ఆయన కనుక సిద్ధుడయ్యేటట్టయితే మానవ శరీరంతో ఉన్నా లేకపోయినా ఆ ఫోటో ఎదురుగా మీరు కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటే ఆ ఫోటోలో నుంచి జడ్ రేస్ వస్తవి అన్నాడు. ఎక్స్రేస్ గురించి విన్నాం కానీ జడ్ రేస్ గురించి వినలేదు. బట్ ద జర్మన్ ప్రొఫెసర్ హ్యాస్ ప్రూవ్డ్ ఇట్. ఇలాంటివి ఉంటుంటాయి. కనుక ఆహారం దగ్గర కూడా అది ఆహారాన్ని దేవమయం చేసుకొని తినాలి. లేకపోతే ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఇంకా కొన్ని చమత్కారాలు కూడా చెప్పారనుకోండి. మన వాళ్ళు మీరు అన్నం తింటుంటారనుకోండి, పక్కన వెంటనే కావాలనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. మీరు బాకీ పడ్డ వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కొంచెం పెట్టాలి. కొంచెం దేవతలకు కనుక వేరే ప్రత్యేకంగా పెడితే వాళ్ళు మీకు ఉపకారం చేస్తారు. మీరు అన్నం తినేటప్పుడు 3 ముద్దలు పక్కన పెట్టండి. ధర్మరాజాయ నమః, వైవస్వతాయ నమః, చిత్రగుప్తాయ నమః అంటూ 3 ముద్దలు పెట్టండి. అన్నం తిన్న తర్వాత కూడాను కాస్త ఎంగిలన్నం కొంచెం వదిలేసేయండి. రౌరవే అపుణ్య నిలయే పద్మార్బుద నివాసినాం అర్ధినాం ఉదకం దత్తం అక్షయ్యముపతిష్టతు. ఎక్కడెక్కడో ఉంటారు, వాళ్ళకి అందుతుందయ్యా మీరు కనుక కాస్త మెతుకులు వదిలిపెడితే, నీళ్లు పోస్తే. ఏమో మీ వాళ్ళు ఎవరన్నా కొందరు నరకంలో ఉన్నారేమో, వాళ్ళకి చెందుతాయి ఇవి, మీ వాళ్ళ కోసమే. మరి ఆ పైవన్నీ ఏమిటండి? వాళ్ళంతా పెద్దవాళ్ళయ్యా, వాళ్ళకి ఇస్తే నీకు ఉపకారం జరుగుతుంది. యమధర్మరాజు అంతా నీవు అక్కడికి పోతే నీ విచారణాధికారి ఆయనకు ముందే నువ్వు కాస్త డబ్బులు ఇచ్చుకొని ఉన్నావంటే ఆయన నీ మీద ప్రేమగా ఉంటాడు. రోజు కానుకిచ్చుకుంటే చిత్రగుప్తుడు ఉన్నాడు, లెక్కలన్నీ రాస్తుంటాడు. మంత్రశాస్త్రంలో మంత్రం ఉంటుంది, స్వామి నేను రోజు నీకు అన్నం పెడుతున్నాను, హే చిత్రగుప్త మమ పాపాని మాలిక స్వాహ. ఓ చిత్రగుప్తుడా నా పాపాలన్నీ రాయకయ్యా అంటే, నువ్వేమో పాపాలు చేస్తుంటే పని చేస్తే అందులో 4 లెక్కలు రాయకుండా ఒక కాసిన మాత్రమే రాస్తుంటాడు ఆయన. యమధర్మరాజు వచ్చి చిత్రగుప్త వీడేమి పాపములు చేశాను అని అంటే, ఎక్కువ చేయలేదులేండి, అది చాలా కొంచెం ఉన్నాయి అంతేను, పెద్దగా లేవని అంటుంటాడు. కనుక చిత్రగుప్త మంత్రం అన్నం తీసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పూజ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, యజ్ఞములు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇటువంటివి ఎన్నో ఉంటాయి. వమ్రికి బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు. ఆ వరం ఇస్తే వమ్రి వెంటనే వెళ్ళింది, దాన్ని కొరికేసింది. ఆ కొరికేటప్పటికీ ఆ ఊపుకు ఆ తెగిపోయినటువంటి ఆ దానికి విష్ణుదేవుడు నిద్రలేపాలే. కానీ ఆ పెద్ద విల్లు, అది చాలా పెద్దది, ఆ విసురుకి ఇలా అనేసరికి విష్ణుదేవుడి యొక్క తలకాయ కాస్త తెగిపోయి ఎగిరిపోయి ఎక్కడికో పోడిపోయి, ఎక్కడికి పోయిందో దొరకలే. ఎక్కడ పోయిందో దొరకలేదు. విష్ణుదేవుడి తల ఎగిరిపోయింది. అయ్యో మనం ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగింది. ఆయనేదో లేచి మనల్ని ఉద్ధరిస్తాడు, రాక్షసులను చంపుతాడు అనుకుంటే ఇప్పుడు ఆయనే తలకాయ లేకుండా అయిపోయింది. తలకాయ లేని విష్ణుదేవుడు మరి ఏం చెయ్యాలా? తలకాయ లేని దేవతలు ఉన్నారు కొంతమంది. చిన్నమస్తా అని ఒక దేవత ఉంది, చాలా అద్భుతమైన దేవత. ఆ దేవతల గురించి చెబితే అది మరి కొంత సమయం తీసుకుంటుంది, చూద్దాం తర్వాత ఎప్పుడైనా. ముందు ఈ కథ పూర్తి చేసుకుందాం. అమ్మా తల్లి, ఇలాంటి పరిస్థితి వచ్చిందమ్మా, ఏం చేయాలి, దిక్కులేని పరిస్థితిలో ఉన్నాం, విష్ణుమూర్తి తలకాయ ఎగిరిపోయింది అని ప్రార్థించారు. మాయాదేవి చెప్పింది, నాయనా ఇది జరగవలసిన సంఘటన, లక్ష్మీదేవి యొక్క శాపం, ఇది జరిగి తీరాలి. ఇప్పుడు మీరు గుర్రపు తలకాయ తీసుకొచ్చి నాకు అతకండి. ఆ హయగ్రీవుడైతాడు విష్ణుమూర్తి. ఈ హయగ్రీవుడు వెళ్ళి ఆ హయగ్రీవుడిని చంపుతాడు. త్వష్టకు అప్పగించారు ఈ బాధ్యతను. త్వష్ట వెంటనే ఓ గుర్రాన్ని నరికి గుర్రపు తల తీసుకొచ్చి విష్ణుమూర్తి తలకాయ కదిగించేశాడు. అదిగిస్తే అప్పుడు లేచి నిల్చొని ఆయన దేవతలందరూ ప్రార్థించారు, వెళ్ళి హయగ్రీవుణ్ణి చంపాడు.
హయగ్రీవ వధ జరిగింది ఆయన వల్ల. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. ఆ హయగ్రీవ మహర్షి దివ్యమైన జ్ఞానాన్ని అందించాడు. తర్వాత విద్యలన్నింటికీ అధిష్టాన దేవత అయినాడు ఆయన. హయగ్రీవ మంత్రం చేస్తారు చాలా మంది. ఆ హయగ్రీవుడు విద్యలకు అధిదేవత. స్త్రీలలో కూడా గుర్రపు తలకాయ కలిగిన దేవతలు ఎవరన్నా ఉన్నారా? హయగ్రీవుడు విష్ణుమూర్తి. స్త్రీలలో లలితాదేవి యొక్క పరివారంలో అశ్వారూఢ అని ఒక దేవత ఉన్నది. గోదావరి జిల్లాలో గుడి ఉన్నది, గుర్రాలక్క అని చెప్పి. గుర్రాలక్క గుడి చాలా ప్రసిద్ధమైన గుడి. గుర్రపు తల కలిగినటువంటి తల్లి అశ్వారూఢ. పరమేశ్వరి అయిన లలితాదేవి యొక్క పరివారంలో సంపత్కరి అశ్వారూఢ. అశ్వారూఢ లలితాదేవి యొక్క పాశములో నుండి పుట్టింది. లలితాదేవి ఒక చేతిలో అంకుశం, ఒక చేతిలో పాశం, మరో 2 చేతులు. ఈ పాశంలో నుండి పుట్టింది అశ్వారూఢ. లలితాదేవి కథ చెప్పేటప్పుడు ఆమెను గురించి కూడా చెప్తాను. అంటే కొంతమంది మనస్సులో అనుకుంటున్నారు, ఏదో అది చెప్తాను ఇంకా చెప్తాను అంటున్నారు. ఇవన్నీ చెప్పడానికి వీలైతుందా అని. వీలైనంత వరకు చెప్పుకుందాం, వీలుగానే వదిలేద్దాం, దానికి ఏముంది. ఎంతవరకు వీలైతే అంతవరకు. ఇవేంటనంటే మామూలుగా ప్రసిద్ధమైన కథలు కావు ఇవి, కానీ చాలా అద్భుతమైన కథలు. ఎంతో రమణీయమైనటువంటి విశేషాలు కలిగినటువంటి కథలు ఇట్లాంటివన్నీ కూడా. ఎక్కడో మరుగున పడిపోయి ఉంటాయి కొన్ని. అలా హయగ్రీవ రాక్షసుణ్ణి చంపినటువంటి కథ భాగవతాన్ని గుర్తుపట్టడానికి ఉన్న వాటిలో హయగ్రీవ బ్రహ్మ విద్య యత్ర వృత్రవధస్తథా గాయత్ర్యా చ సమారంభ తద్వై భాగవతం విదుః. వృత్రవధ ఇది కూడా అత్యంత ప్రధానమైంది. ఆ భాగవతంలోనూ ప్రధానమైంది, ఈ భాగవతంలోనూ ప్రధానమైంది. అంటే కథల్లో తేడా ఎక్కడ ఉంటుందంటే అక్కడ విష్ణుమూర్తిని ప్రార్థించాడని ఉంటుంది, ఇక్కడేమో అమ్మవారిని ప్రార్థించాడని ఉంటుంది. దేవతా స్తోత్రములలో తపస్సులో ఉండేటువంటి తేడా. వృత్రాసురుడు ఒక మహారాక్షసుడు. వాడు రాక్షసుడున్నాడు, త్వష్ట. అతడు తపస్సు చేశాడు పుత్రుడి కోసం. బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు. కుమారుడు పుట్టాడు. 3 తలలున్నాయి వాడికి, త్రిశీర్షుడు. 3 తలలతో వాడు ఒక తలతో వేదం చదివేవాడు, ఒక తలతో కళ్ళు తాగేవాడు, ఒక తలతో ఆహారం తీసుకునేవాడు, ఏదైనా మాట్లాడుతుండేవాడు, చేసేవాడు. ఇట్లా 3 తలలకు కూడా 3 బాధ్యతలు అప్పగించుకున్నాడు వాడు. అది సాధ్యమేనా? నీ 3 తలలు ఉంటే ఉండొచ్చు, ఉండటం ఎంత సాధ్యమైనప్పుడు ఇది మాత్రం ఎందుకు సాధ్యం కాదు? అంటే సృష్టి యొక్క విశేషాలలో ఇలాంటి కథలు వింటున్నప్పుడు ఏదో పురాణ కాలంలో ఉండేవేమోనండి. రావణాసురుడికి 10 తలకాయలు ఉన్నాయి, ఈ దేవి భాగవతంలో ఈ త్రిశీర్షుడికి 3 తలకాయలు ఉన్నాయి, హయగ్రీవుడికి గుర్రపు తలకాయ ఉన్నది, ఏదో గజానుడికి ఏనుగు తలకాయ ఉన్నది. ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ లిజెండరీ స్టోరీస్. ఎంతవరకు ఇవన్నీ నిజంగా జరిగినవా, జరుగుతావా? ఇలాంటివి అసలు ఉంటారా ఇట్లాంటి వాళ్ళు? అంటే ఏమో సృష్టిలో ఏది ఉండకూడదు, కొన్ని స్పీషీస్ ఇలాంటివి ఉండేవేమో అని అంటారు. 1945 సంవత్సరంలో ఒక సైన్స్ జర్నల్లో ఒక అద్భుతమైన కథ వచ్చింది. ఇతర గోళాలలో మానవులు ఉంటే ఎట్లా ఉంటారు, వాళ్ళ ఆకారాలు ఏమిటి అని ఊహిస్తూ ఒక సైంటిస్ట్ రాశాడు. అక్కడుండే ఆకర్షణ శక్తి, అక్కడ ఉండేటువంటి గురుత్వాకర్షణ, అక్కడ ఉండేటువంటి పరిస్థితులు, దాన్ని బట్టి ఇదిగో ఇంత పొడుగు, ఇంత లావు, ఇంత చేతులు ఇట్లా ఉండేటట్టయితే ఆ గోడల మీద జీవించవచ్చును. సమ్ ఇమాజినరీ థింగ్స్. అలానే అత్యంత ప్రాచీన కాలంలో కొన్ని యుగములకు ముందు ఒక సృష్టి వచ్చినప్పుడు ఏమో 4 చేతులు ఉండేటువంటి మానవులు ఎందుకు ఉండి ఉండకూడదు? 4 చేతులు ఉన్న మానవులు ఎందుకు ఉండి ఉండకూడదు? ఓ 2, 3 తలకాయలు ఉన్నవాళ్ళు ఎందుకు ఉండి ఉండకూడదు? 3 కన్నులు ఉన్నవాళ్ళు ఎందుకు ఉండి ఉండకూడదు? ఉండేవాళ్ళు అట్లా.
ఫలభాగముల అంబగములందరకును అవతంస శశిరేఖలందరకును. ఏమో 3 కన్నులు గల మానవ జాతి ఒకప్పుడు ఉండేదేమో. ఉండేది 4 చేతుల వాళ్ళు ఉండేవాళ్ళు కొన్ని దేశాలలో, కొన్ని ప్రాంతాలలో అని చెప్పి ఊహిస్తారు. ఊహించడం కాదు, ఇట్స్ ఎ రియాలిటీ. సృష్టిలో చాలా చిత్రాతి చిత్రమైనటువంటి అంశాలు ఉన్నాయి. సరే, ఈ త్రిశిరుడు ఉన్నాడు, వీడు ఇలా ప్రవర్తిస్తున్నాడు. ప్రవర్తిస్తుంటే ఒకసారి బృహస్పతి తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు. ఇంద్రుడికి పురోహితుడిగా ఎవరు లేరు, ఏం చేయాలా? ఇతడు బాగా చదువుకున్నవాడు వచ్చి త్రిశీర్షుణ్ణి నాకు పురోహితుడిగా ఉండు అని అడిగాడు. ఇంద్రుడంతవాడు బతిమలాడాడు కదా అని సరేలే అన్నాడు ఆయన. యజ్ఞాలు జరుగుతున్నాయి, చక్కగా పౌరోహిత్యం చేస్తున్నాడు. ఇదేమిటంటే తాను అసుర జాతికి చెందినవాడు కనుక అప్పుడప్పుడు యజ్ఞాలు చేసేటప్పుడు మధ్య మధ్యలో ఎవరూ చూడకుండా రాక్షసులకు కూడా కొన్ని ఆహుతులు వేసేవాడు. వాళ్ళ పేర్లతోటి కూడా రాక్షసేభ్య స్వాహ. మీరు యజ్ఞాలు, మీలో ఎవరైనా యజ్ఞాలు చూస్తూ ఉంటారు కానీ యజ్ఞంలో ఏం జరుగుతున్నది పెద్ద పట్టించుకోరు. ఇవాళ కూడా యజ్ఞం చేస్తే రాక్షసేభ్య స్వాహ అని ఒక ఆహుతి వేయకుండా ముందుకు పోవడానికి వీల్లేదు. సురేభ్య స్వాహ, పితృభ్య స్వాహ, రాక్షసేభ్య స్వాహ. వెయ్యాల రాక్షసులకు కూడా ఒక ఆహుతులు ఆ త్రిశిరుడు అలవాటు చేసేటప్పుడు. యజ్ఞంలో అగ్నిదేవుడి యొక్క పరివారం ఉన్నది. అగ్నికి పూజ చేసేటప్పుడు పరివారములకు ఆహుతులు వేయాలి. ఆ ఆహుతులలో వీడు కూడా, రాక్షసులు కూడా ఉన్నారు. ఎందుకంటే మనం ముందుకు వెళ్ళేటప్పుడు ఎవరెవరు ఇబ్బందులు కలిగిస్తారో ఆ ఇబ్బందులు కలిగించని వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకుంటూ పోవాలి. పాలిటీషియన్స్ లో వాళ్ళకి బాగా తెలుసు. పెద్ద చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు, ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కింది నుంచి నోట్ల కట్టలు పట్టుకొని వెళ్తుంటారు వాళ్ళు. అక్కడ అడ్డంగా ఉన్న వాళ్ళకు సెక్రటరీస్కు, ప్యూన్స్కు, క్లర్క్స్కు అందరికి కూడా గుప్పిస్తూ ఉంటారు వాళ్ళు. అట్లాంటి వాళ్ళు వస్తే చాలా సంతోషం, వచ్చారు ముందు పోయి వాళ్ళ సంగతి చెప్పొస్తుంటారు వీళ్ళు. దేశంలో జరుగుతున్నది అది. చాలా ఏం అసత్యం కాదు, ఉన్న ఫ్యాక్ట్ చెబుతున్నాను నేను. అందుకనే యజ్ఞంలో కూడా ఏం చేస్తుంటారు అని అంటే, యజ్ఞం మొదలు పెట్టంగానే అగ్నిలో మంట వచ్చింది, అగ్నిదేవుణ్ణి ఆహుతి వేశారు. వేస్తూనే దాంట్లో నుంచి ఒక మంట ముందు దేవతలకు ఆహుతులు కూడా ఇయ్యక ముందే నైరుతి దిక్కున ఉన్నటువంటి అసురులకు, ప్రేతలకు ఈ అగ్నిలో కొంత భాగాన్ని ఇవ్వాలి. నైరుత్యాం విసృజ్య, నైరుతిలో ఈ అగ్నిని తీసుకొని వెళ్ళి కొంత వెయ్యండి ముందు. ఎందుకంటే వాడు అడ్డం రాడిక రేపటి నుంచి నన్ను ముందే పూజించారు కదా, పర్వాలేదు వాళ్ళు యజ్ఞం చేసుకొని అంటాడు. యజ్ఞం చేశారు, ఫలితం దేవత దగ్గరికి వెళ్ళాలి. వెళ్లకుండా అడ్డగించవచ్చు అసురులు గాని ఎవరైనా సరే. అందుకని అంతా యజ్ఞం అయిపోయిన తర్వాత కూడా, పూర్ణాహుతి అయిన తర్వాత ఓ పెద్ద ముద్ద తీసుకొని, ఎర్రన్న ముద్ద తీసుకొని వెళ్ళి ఈశాన్య దిక్కున పెడతారు. ఏ రౌద్ర కర్మాణో రౌద్రస్థాన నివాసిన యోగినో హ్యుగ్ర రూపాశ్చ గణానాం అధిపాశ్చయే భూచరా ఖేచరాశ్చైవ ఏ తిష్టంత్యంతరిక్షగాః తే సర్వే ప్రీత మనసో భూత్వా గృహ్ణన్తిమం బలిం. ఈ బలిని వాళ్ళకి ఇస్తున్నాను, రుద్రభూమిలో ఉండేవాళ్లకు, ఈశాన్య దిక్కున ఉండేవాళ్లకు. రౌద్రస్థాన నివాసిన, రౌద్రస్థానంలో ఉండే వాళ్ళకి ఇస్తున్నాను. వాడు నా పూర్ణాహుతి వెళుతున్నది పైకి, వాళ్ళేం అడ్డగించకుందురుగాక. ఇలా యజ్ఞములలో, పూజలలో ఉండేటువంటి రహస్యములు తెలుసుకొని ముందుకు వెళ్ళాలి. వాడు త్రిశిరుడు, విశ్వరూపుడు. వాడికి విశ్వరూపుడు అని పేరు పెట్టారు. త్రిశిరుడు, 3 తలలు గలవాడు. ఇలాంటి పని చేస్తున్నాడని ఇంద్రుడికి తెలిసింది. రాక్షసేభ్య స్వాహ, దేవతలకి అన్ని ఆహుతులు ఇవ్వాల్సింది ఎక్కడో ఎవరికి చూడకుండా వాళ్ళకు కూడిస్తున్నాడట. కోపం వచ్చింది ఆయనకు. గమిక్కని వెళ్ళాడు, కత్తి దూశాడు, వాడు తలకాయ నరికేశాడు. బ్రహ్మహత్య వచ్చింది. బ్రహ్మహత్య ఆవరించింది అతన్ని, వెంటబడింది, పీడిస్తున్నది. ఆ భయంకరమైన బ్రహ్మహత్య పాతకాన్ని తట్టుకోలేకపోయినాడు ఇంద్రుడు. ఏం చేయాలా? ఎక్కడ దాక్కుంటే వస్తుంది, నేను రక్షించగలుగుతాను. స్వర్గానికి వెళ్ళబోయినాడు, వెళ్ళటానికి వీల్లేదు. ఒళ్ళంతా మంటలు, పాపం ఆవరించింది, బాధ, దుఃఖం.
ఈశాన్య దిక్కుకు వెళ్ళాడు. ఈశాన్య దిక్కు రుద్రస్థానం. అక్కడికి వెళ్ళేటప్పటికి బ్రహ్మహత్య జీవితం నిల్చున్నది. ఇంకా లోపలికి పోలేదు. అక్కడికి ఆ అవతల నిల్చున్నాడు. బయటికి రాని సంగతి చూస్తానన్నది బ్రహ్మహత్య. మా ఊళ్ళో స్ట్రీట్ రౌడీస్ అంటుంటారు, ఇళ్ల మీదకి వచ్చి బయటికి రా చూస్తాను సంగతి. వాడు ఇంట్లోనే ఉంటాడు, వాడు బయటికి రాడు. అలా అన్నదన్నమాట ఈ బ్రహ్మహత్య. నేను బయటికి రానులే అన్నాడు. వాడు పోయి ఎక్కడో దాక్కున్నాడు, ఏదో పాముడుతూళ్ళలో దాక్కున్నాడు అని దేవి భాగవతం చెబుతుంది. దాక్కున్నాడు మొత్తం మీద. మరి ఇక్కడ ఇంద్రుడి పోస్టు వేకెంట్ అయింది. మరి 3 లోకాలకు అధిపతి, రోజు ఆర్డర్లు పాస్ చేయాలా, అన్ని చూసుకోవాలి, అడ్మినిస్ట్రేషన్, వ్యవహారం, ఇదంతా చాలా గందరగోళంగా ఉంది. ఏం చేయాలో తోచలేదు. అందరూ ఆలోచించారు. ఆలోచించి మరి ఎట్లా, ఇంద్రుడు ఎక్కడున్నాడో ఆవిడికి తెలియదు, దాక్కున్నాడు. ఎక్కడున్నాడో తెలియదు, వెతికినా దొరకలేదు. విషయం తెలిసిపోయింది. బ్రహ్మహత్య చేశాడు, బ్రహ్మహత్య వెంటబడింది, ఎక్కడో పోయినాడు, దాక్కున్నాడు. ఇప్పుడు అప్పుడే బయటకు వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఎవరినన్నా టెంపరీగా పోస్ట్ చేద్దాము అని అనుకున్నారు. పోస్ట్ చేయాలంటే దానికి క్వాలిఫికేషన్ కావాలి. ఎవడు క్వాలిఫైడ్ పర్సను అనుకున్నారు. ఇంద్ర పదవి, మను పదవి, సప్తర్షులు, ఇవన్నీ కూడా క్వాలిఫైడ్ పోస్ట్స్ మన వాంగ్మయం ప్రకారం. ఇప్పుడు ఇంద్ర పదవికి 2 వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. బలిచక్రవర్తి, హరిశ్చంద్రుడు ప్రస్తుతం వెయిటింగ్ లిస్టులో ఉన్నారు 2. బలిచక్రవర్తికి ఏమో వామనుడు వారు వాగ్దానం చేశాడు, ఆయన ఉన్నాడు, ఫస్ట్ నేమ్ ఇన్ ది వెయిటింగ్ లిస్ట్. సెకండ్ నేమ్ విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడికి వాగ్దానం చేశాడు, ఆ సత్యనిష్టలో పరీక్షలో వ్యాస అయినందుకు గాను. ఆయన సెకండ్ నేమ్ ఉంది. వాళ్ళిద్దరూ వచ్చే మన్వంతరాలలో అవుతారు. మనువులు అంతే, వాళ్ళు మారుతుంటారు. ఇక్కడ తాత్కాలిక ఇప్పుడున్న ఇంద్రుడి పేరు పురంధరుడు. ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఇంద్రుడి పేరు పురంధరుడు. వాడు యజ్ఞాలు చేసి, యాగాలు చేసి, తపస్సు చేసి ఈ పోస్టు సంపాదించుకున్నాడు. ఏం చేయాల దేవతల మహర్షులు ఆలోచించారు. ఎవరైనా క్వాలిఫైడ్ పర్సన్ ఉంటే తాత్కాలికంగా పెడదాము. నహుషుడు అనేవాడు క్వాలిఫై అయి ఉన్నాడు. 100 అశ్వమేధ యాగములు చేసిన వాడు ఒక క్వాలిఫికేషన్. తపస్సు వల్ల పొందొచ్చు, ఇదో క్వాలిఫికేషన్. 100 యజ్ఞాలు చేశాడు, అశ్వమేధ యాగాలు. నహుషుడు తాత్కాలికంగా పోస్ట్ చేయండి అన్నారు. అందరూ వెళ్ళి నహుషుడిని బతిమలాడారు. అయ్యా నువ్వు రావాలే. కాస్త బతిమలాడించుకున్నాడు. వాడికి ఇష్టమే, మంచి పోస్ట్ కదా. బతిమలాడించుకున్నాడా, వస్తాను తప్పకుండా అన్నాడు. చెడు కూర్చున్నాడు. అడ్మినిస్ట్రేషన్ భారీ చేస్తున్నాడు. చూడేది ఏమిటి మనస్సు, ఈ బుద్ధి ఎట్లాంటిదంటే చాలా చపలమైంది, కోతి లాంటిది. హృదయ కవి అత్యంత చపలం అంటారు శంకరాచార్యుల వారు. మనస్సు కోతి లాంటిదిరా. విశ్వనాథ సత్యనారాయణ గారు అయితే కోతి కంటే బాగుంది, గుర్రం అందాము అన్నాడు. మనస్సు గుర్రము రోరి మనిషి, మనసు కళ్ళెములాగు మనిషి, మనసు ఆగముదిరా, మనసు భోగముదిరా అంటాడు ఆయన. మనసుకు చెల్లెలి కట్ట లోకపు హద్దు ఉన్నది, కడలికి చెల్లెలి కట్ట ఉన్నది. కడలికి చెల్లెలి కట్ట ఉన్నది, మనిషికి లోకపు హద్దు ఉన్నది. కడలి లోకపు కడలి చెల్లెలి కట్ట దాటినా, మనిషి లోకపు హద్దు దాటినా, భైరవు కాలి మూవలగున్. మనిషి లోకపు హద్దు దాటకూడదు. సోషల్ లా, దాన్ని అతిక్రమించకూడదు మానవుడు. మనసు కూడా అట్లాంటిది అంటాడు ఆయన. ఇక్కడ కూడా అదే జరిగింది. నహుషుడు కూర్చున్నాడు ఇంద్రసింహాసనం మీద. నేను కూర్చున్నాను, నేను ఇంద్రుణ్ణి. ఇప్పుడు ఇంద్రుడి భార్య శచీదేవి నాకు భార్య ఎందుకు కాకూడదు అనుకున్నాడు. అదేం నువ్వు టెంపరీ పోస్టింగ్, నువ్వు ఏదో జిల్లా కలెక్టర్ ఉన్నాడు, జాయింట్ కలెక్టర్ ఆయన సెలవు పెట్టినప్పుడు పోస్ట్ చేస్తే కలెక్టర్ గారి భార్య నా భార్య కావాలంటే ఎట్లా? వీడు అది కోరుకున్నాడు, నాకు శచీదేవి కావాలే. శచీదేవి కబురు చేశాడు, నేను వస్తున్నాను అన్నాడు. అప్పుడు ఏం చేస్తుంది? సైన్యం అంతా వాడి చేతుల్లో ఉన్నది, అధికారం వాడి చేతుల్లో ఉన్నది, అడ్మినిస్ట్రేటివ్ పవర్ అంతా ఉన్నది. ఏం చేయాలి పాపం? అప్పుడు బృహస్పతిని పిలిచి అడిగింది, స్వామి నేను ఇబ్బందులో పడ్డాను, నన్ను రక్షించండి. ఎట్లా? వాడు దుర్మార్గుడు, ఇట్లా చేస్తున్నాడు అని. అంటే బృహస్పతి ఏం చేస్తాం, వాడు సీట్లో ఉన్నాడు. సీట్ ఏమో మరి సెంటర్ ఆఫ్ పవర్, ఎవడు వాడిని ఎదిరించలేడు ఇప్పుడు. అంటే ఓ పని చేయి, ఏదో చూద్దాము, ప్లాన్ వేద్దామన్నాడు. అన్నాడంటే నువ్వు సప్తర్షుల పల్లకి మీద ఎక్కిరా, అది నీ స్టేటస్కు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. రేపు రాత్రికి రా, సప్తర్షుల పల్లకి మీద ఎక్కి అన్నది. చెప్పు ఆ మాట అన్నాడు.
చెప్పాడు. చెప్పింది ఆవిడ కబురు చేసింది. ఓ ఎస్, చాలా బాగుంది, చక్కగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. సప్తర్షులు పిలిచాడు. కశ్యపాత్రి భరద్వాజ విశ్వామిత్రశ్చ గౌతమ వశిష్ఠో జమదగ్నిశ్చ. వీళ్ళు సప్తర్షులు. ఈ మన్వంతరంలో ప్రతి మన్వంతరానికి సప్తర్షులు మారుతుంటారు. ఇప్పుడున్న వాళ్ళు వీళ్ళందరినీ పిలిచాడు. పిలిస్తే వాళ్ళు వచ్చారు. ఈ దేవి భాగవతంలో కదా ఇంతకు ముందు మన్వంతరంలో జరిగింది. అప్పుడు దాంట్లో అగస్త్యుడు కూడా ఉన్నాడు. శిబిక మోస్తున్నారు. శిబిక అంటే పల్లకి మోస్తున్నారు. ఇందులో అగస్త్యుడు కూడా ఉన్నాడు. అగస్త్యుడు కొంచెం పొట్టివాడుగా ఉంటాడు అని, అందుకే అగస్త్యుడి బొమ్మలు చాలా పొట్టిగా వేస్తుంటారు. మోస్తూ ఉన్నాడు. మోస్తూ ఉండేటప్పటికీ ఆ పొట్టివాడు కావటం మూలాన మిగతా పొడుగు వాళ్లతో సమానంగా ఆ బొంగు మోస్తూ ఉండాలి. పల్లకి బొంగు కొంచెం ఒడిదుడుకులు పడుతున్నాయి, కాళ్ళు సక్రమంగా ఉండటం లేదు. ఉండేటప్పటికి కోపం వచ్చింది నహుషుడికి. ఎవడరాగడి మహర్షుల్లో ఒకడు సరిగ్గా వేయటం లేదు అని చేతిలో కొరడా ఉన్నది. కొరడా తీసుకొని కొట్టి సర్ప అన్నాడు. సర్ప వెళ్ళు, కదులు. సర్ప అంటే మూవాన్ అని అర్థం. సంస్కృతంలో సర్ప అన్నది ఇట్స్ ఎ వెర్బ్ అండ్ ఎ నౌన్. క్రియ నామవాచకం. క్రియగా అయితే కదులు అని అర్థం, నామవాచకం అయితే పాము అని అర్థం. అనేటప్పటికీ అగస్త్యుడి కోపం వచ్చింది. ఆ దెబ్బ, కొరడా దెబ్బ వీపు మీద పడటం, సర్ప అనటం అనేటప్పటికి వెంటనే కోపం వచ్చాడు. సర్పో భవ, నువ్వు పాము అగుదువుగాక అన్నాడు. వెంటనే మహర్షి యొక్క వాక్కు అనుల్లంఘనీయమైనటువంటిది. వెంటనే పామైనాడు, కింద పడిపోయినాడు. ఇంద్ర పదవి మళ్ళీ ఖాళీ అయిపోయింది. శచీదేవి యొక్క పాతివ్రత్యం రక్షించబడింది. శచీదేవి యొక్క పాతివ్రత్యం రక్షించబడింది అంటే పల్లకి రక్షించింది మొత్తం మీద శచీదేవిని అగస్త్యుడు యొక్క శాపం వల్ల. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇంకా తప్పదు. ఇంద్రుడు ఎక్కడున్నాడో వెతకాలి. వెతికి పట్టుకొని తీసుకొచ్చారు. ఆయన ఇంకా తప్పదు, నువ్వు రా. అయ్యా బ్రహ్మహత్య, మేము దేవీ యజ్ఞం చేయిస్తాము, పరమేశ్వరుని గురించి యజ్ఞం చేయిస్తాను, నీకోసం చేస్తాం మేమంతా అన్నారు మహర్షులంతా. దేవీ యజ్ఞం చేశారు. బ్రహ్మహత్య పోయింది. మళ్ళీ దేవేంద్రుడు సింహాసనం మీదికి వచ్చాడు. అంతవరకు బాగానే ఉంది. ఇక్కడ ఈ త్రిశిరుడు ఉన్నాడు. త్రిశిరుడు మరణించాడు. విశ్వరూపుడు. త్వష్టకు బాధ కలిగింది. నా కొడుకును చంపాడు ఇంద్రుడు, నా కుమారుణ్ణి అన్యాయంగా చంపాడు. ఇంద్రుణ్ణి చంపగలవాడు, ఇంద్రుణ్ణి జయించగలవాడు, మళ్ళీ నాకు ఇంకో కొడుకును పుట్టించుకోవాలి. మళ్ళీ తపస్సు చేశాడు. మళ్ళీ తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు వరమిచ్చాడు. ఈసారి వృత్రుడు పుట్టాడు. వృత్రాసురుని కథ ఇక్కడ వస్తుంది. వృత్రుడు తపస్సు చేశాడు. రాక్షసులు ఏమిటంటే వాడు తపస్సులో కూడా రాక్షసులే. మామూలు మహర్షుల్లో కొంతమంది ఏమిటంటే పాపం తపస్సు చేస్తుంటారు. ఇంద్రుడు ఏం చేస్తాడంటే వీళ్ళు ఎవరన్నా నా సింహాసనం మీదకి వస్తారేమో అని ఏదో ఒక అప్సరసను పంపిస్తాడు. ఆ అప్సరస యొక్క సౌందర్యానికి వాటికి లొంగిపోతారు. వీళ్ళు తపశ్శక్తి పోగొట్టుకుంటారు. ఈ రాక్షసులు పోగొట్టుకోరు. రాక్షసులు అంత తొందరగా అందరూ వాడికి తెలుసు. ఇంద్రుడు అప్సరసలు పంపిస్తాడు. ఇప్పుడు కనుక తపస్సు అనేసి అప్సరసలకు లొంగిపోతే తపస్సు పాడైపోతుంది. తపస్సు చేసి గెలిచిన తర్వాత అందరు అప్సరసలు తెప్పించుకుందాం. దానికి ఏమిటది? ఇంకా అప్పుడు మన ఆర్డర్ చెల్లుతుందిగా, ఇంద్రుడిని జయిస్తాము. వాడు చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళు. ఎక్కడ ఎవడు లొంగాడు? హిరణ్యకశిపుడు లొంగాడా? రావణాసురుడు లొంగాడా? ఎవడు లొంగడు. రాక్షసులు చాలా జాగ్రత్త అయినటువంటి వాళ్ళు. వీడు అట్లనే తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనాడు. నాయనా వృత్రాసురా, నీకేం కావాలి? నాకు అమరత్వం కావాలి. ప్రతి రాక్షసుడికి మొదటిది ఇదే. అది వీల్లేదు, ఇంకేదన్నా అడుగు. ఆ ఒక్కటి తప్ప ఇంకేదన్నా అడుగు. మరి ఏమడుగుతాడు వాడు? ఆలోచించి అన్నాడు, నేను తడి వస్తువుల చేత చావకూడదు, పొడి వస్తువుల చేత చావకూడదు, పగలు చావకూడదు, రాత్రి చావకూడదు, ఆయుధముల చేత చావకూడదు, రాళ్ల చేత చావకూడదు, కొయ్యల చేత చావకూడదు. తథాస్తు.
ఇట్లాంటివి ఎన్ని అడిగినా ఇస్తాడు బ్రహ్మదేవుడు. ఎందుకంటే ఎక్కడో లూప్ హోల్ ఉంటుంది, ఆయనకు తెలుసది ఆ రహస్యం. బాగుంది. వృత్రాసురుడు విజృంభించాడు, ఇంద్రాదులను జయించాడు, మళ్ళీ సామ్రాజ్యం పరిపాలిస్తున్నాడు. అందరూ కాళ్ళ మీద పడ్డారు. ఒరే నాయనా, ఇంద్రుడిని చంపేశారా? కాళ్ళ మీద పడితే ఎట్లా చంపేది గురువు గారు, నాన్నగారు? కాళ్ళ మీద పడితే చంపడం తప్పు కదా, అది క్షత్రియ నీతి కాదది, ధర్మం కాదది. వాడు కాళ్ళ మీద పడి కాళ్ళు పట్టుకుంటున్నాడు, ఇంద్రుడిని ఎట్లా చంపేది? నేను చంపనండి, మరీ అంత అధర్మం ఎట్లా చేసేది అన్నాడు వృత్రాసురుడు. ఒరే నాయన, నీకు తెలియదురా, వాడు ఒకటి మోసగాడు రావాడు. అందితే జుట్టు పట్టుకుంటాడు, లేకపోతే కాళ్ళు పట్టుకుంటాడు రా. ఇంద్రుడి సంగతి నీకు తెలియదురా నాయన అన్నట్టు. ఏం తెలిసినా ఎట్టనండి, 10 మంది ముందు కాళ్ళు వచ్చి పట్టుకుండే. ఈ శరణాగత రక్షణం భారత జాతిని నాశనం చేసింది. ఈ శరణాగత రక్షణం అనేటువంటి ధర్మాన్ని అకాలమునందు చేయటం వల్ల భారత జాతి మహమ్మదీయులకు తన స్వత్వాన్ని కోల్పోయింది. అదేమిటండి, ఇది ధర్మం కదా. ధర్మాధర్మములు యుగమును బట్టి, పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. కృష్ణుడు భారతంలో ఏది చేశాడో అది ధర్మం. శత్రువు బలవంతుడైనప్పుడు, దుర్మార్గుడైనప్పుడు నువ్వు ధర్మాన్ని అంటిపెట్టుకొని ఉంటే ప్రయోజనమేం లేదు. నేను రాత్రిలో యుద్ధం చేయను, ప్రాచీన కాలం నందు ధర్మం అది అంటే వాడు రాత్రి వస్తాడు, నేను చంపుతాడు. ఎట్లా? ఒక మాట చెప్తాడు కృష్ణుడు, శత్రువులు మాయావులు బలవంతులు అయినప్పుడు మనమును మాయలు బన్ని శత్రువులను చంపుట తప్పు కాదు. ఒక సంఘటన జరిగితే, ఒక వృత్రాసురుడి సంఘటన, ఒక త్రిశిరుడు విశ్వరూపుడి సంఘటన జరిగితే, భారతంలో ఒక ధర్మరాజు అశ్వత్థామ కోసం అబద్ధం ఆడాడన్న సంఘటన జరిగితే దాని నుండి మనం పాఠం నేర్చుకోవాలి. ఏ జాతి ప్రాచీన చరిత్ర నుండి పాఠములు నేర్చుకోదో ఆ జాతి పతనమవుతుంది, ఇబ్బందుల్లోకి వెళ్తుంది. పృథ్వీరాజ్ చేసిందది. ఢిల్లీ చక్రవర్తి పృథ్వీరాజ్ మీదకి మహమ్మద్ ఘోరీ దండయాత్ర చేశాడు. ఏం జరిగింది? వచ్చాడు, ఓడిపోయినాడు, కాళ్ళ మీద పడ్డాడు. శరణు శరణు పృథ్వీరాజ్ అన్నాడు. శరణాగత రక్షణ క్షత్రియ ధర్మం, పో, విడిచిపెట్టాను పో అన్నాడు. వాడు మళ్ళీ పోయినాడు, మళ్ళీ సైన్యాలు తీసుకొచ్చాడు, మళ్ళీ యుద్ధం చేశాడు, మళ్ళీ ఓడిపోయినాడు, మళ్ళీ శరణు శరణు, మళ్ళీ వెనక్కి వెళ్ళాడు. ఎన్నిసార్లు జరిగిందో మీకు తెలుసు. చివర ఎన్నోసార్లు శరణాగతం విడిచిపెట్టిన తర్వాత చివరికి ఒక్కసారి గెలిచాడు. వాడు పృథ్వీరాజును చంపాడు, సింహాసనం మీద కూర్చున్నాడు. చరిత్ర నేర్పిన పాఠం అంటే భారత యుద్ధం నుండి, ప్రాచీనుల నుండి ధర్మము యొక్క స్వరూపాన్ని నేర్చుకోకపోతే, తెలుసుకోకపోతే ఎలాంటి ప్రమాదాలకు జాతి లోనైందో అది గుర్తించవలసిన అవసరం ఉన్నది. వృత్రాసురుడు ఇంద్రుణ్ణి నమ్మాడు. ఇంద్రుడు వెళ్లి ఋషులను బతిమలాడాడు, మా ఇద్దరి మధ్య సంధి చేయండి. వాడు వచ్చారు, నాయనా నువ్వు ఇంద్రుడు నువ్వేం చెబితే అది వింటాడురా, మీరంతా హాయిగా సుఖంగా ఉండండి నచ్చ చెప్పారు. నమ్మాడు వృత్రుడు. ఇద్దరు కలిసి తిరుగుతున్నారు, కబుర్లు చెబుతున్నారు, సుఖములు భోగములు అనుభవిస్తున్నారు. మైత్రి అన్న సూత్రానికి కట్టుబడ్డాడు ఇంద్రుడు అని అనుకుంటున్నాడు. ఇంద్రుడికి అదేం లేదు. ఎప్పుడు చంపుదామా వృత్రాసురుణ్ణి? దేవతలందరూ సమకూడారు. ఈ వృత్రాసురుడి పరిపాలనలో ఎంతకాలం ఉంటాం మనం? ఎన్నాళ్ళు ఇట్లా ఈ బానిస బతుకులు ఎంతకాలం? బ్రహ్మదేవుడు సలహా చెప్పాడు, అమ్మవారిని ప్రార్థించండి. ఏ దేవత యొక్క శక్తి వల్లనైతే వాడు వరిశాడో, ఈ రకంగా ఉధృతితో ఉన్నాడో, ఏ దేవత అంటే బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు. ఎవరు వరం ఇచ్చినా దేవతా శక్తి ఒకటి. మీరు పరమేశ్వరి అయిన మహామాయ దుర్గా సర్వేశ్వరి, ఆమెను ప్రార్థించండి, భువనేశ్వరిని ప్రార్థించండి, అందరూ ఆమెను ప్రార్థించండి. ఆ వృత్రాసురుడు ఎలా హతుడైతాడో ఆమె మార్గం చెబుతుంది. అందరూ ధ్యానం చేశారు, అందరూ ప్రార్థించారు. దుర్గే స్మృత హరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వధన్యా సర్వోపకార కరణాయ సదార్ద్రచిత్త
తాం అగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే సుతరసి తనసే నమః. దుర్గను ప్రార్థిస్తున్నారంతా. ప్రార్థించేటప్పటికి పరమేశ్వరి అనుగ్రహించింది. అనుగ్రహించి వచ్చిన నాయలారా, ఏం కావాలి మీకు? అమ్మాయి వృత్రాసురుడి పరిపాలన భరించలేకుండా ఉన్నాము, రక్షించు తల్లి. ఎన్నాళ్ళి రాక్షసుల పాలనలో ఉంటాం మేము. ఈ ప్రార్థనలు చూస్తుంటే కొన్ని చాలా చిత్రంగా ఉంటాయి. అంటే పురాణ వాంగ్మయంలో, వేదములలో అన్నిట్లో ఈ ప్రార్థనలు కనిపిస్తాయి. దేవతలు చేసిన ప్రార్థనలు, ఋషులు చేసిన ప్రార్థనలు. మీలో ఎవరైనా పర్షియన్ లిటరేచర్, జెండ్ అవెస్తా మొదలైన గ్రంథాలు ఎప్పుడైనా చదివితే దాంట్లో కొన్ని చిత్రమైన స్థుతులు కనిపిస్తాయి. ఇరాన్, ఇరాక్ ఇవన్నీ పర్షియన్, ఒకప్పుడు పర్షియన్ ప్రదేశాలు, పర్షియా అని పిలువబడేవి. అవన్నీ కూడా అసుర జాతి ఉండేది అక్కడ. అసుర జాతి, అసురులు, రాక్షసులు ఇవన్నీ ఇవాళ పర్యాయ పదాలుగా ఉన్నాయి డిక్షనరీలో. కానీ కొంచెం జాగ్రత్తగా కనుక చూసేటట్టయితే అసురులు వేరు, రాక్షసులు వేరు. రాక్షసులంతా లంకా ప్రాంతంలో, ఆఫ్రికాలో ఉండేటువంటి నీగ్రో జాతి వాళ్ళు. అసురులు తెల్లగా ఉండేవాళ్ళు, అసీరియన్ ట్రైబ్స్. ఇవాళ కూడా అక్కడ ఉండేటువంటి వాళ్ళు మంచి రంగు కలిగిన వాళ్లే ఉన్నారు. అసురుల యొక్క ప్రార్థనలు చూడండి మీరు. దాంట్లో ఇంచుమించు సాంస్క్రిట్ కు దగ్గరగా ఉన్న భాష అది కూడా. దాంట్లో 2-3 ప్రార్థనలు చదివాను నేను, చాలా అద్భుతంగా ఉంది. ఓ పరమేశ్వరా, ఈ దేవజాతి వారు మమ్ము హింసించుచున్నారు. ఈ సురల నుండి మేము తట్టుకోలేకుండా ఉన్నాము. మా ఊళ్లను తగలబెట్టి వాళ్ళు పురాంతకుడు, త్రిపురాంతకుడు అని బిరుదులతో తిరుగుతున్నారు. మమ్ము రక్షించుము ఓ పరమేశ్వర, ఈ దేవతల నుండి మమ్ము కాపాడుము. వాళ్ళ ప్రార్థనల్లో కనిపిస్తాయి మనకు. చాలా ఆ జాతులు, వాళ్ళ వేదనలు, వాళ్ళ కష్టాలు. అంటే ఇదంతా సురాసుర యుద్ధాలు. కొన్ని ఎక్కడ జరిగినాయి, ఎప్పుడు జరిగినాయి? ఇవన్నీ దేవలోకాలలో జరిగినయ్యా, మానవలోకంలో జరిగినయ్యా, దివ్య భూముల్లో జరిగినయ్యా? స్వర్గం నరకం అంటున్నారు, అవన్నీ ఎక్కడున్నాయి? అవన్నీ మానవలోకంలో కాదు కదా. చచ్చిన తర్వాత స్వర్గానికి వెళ్తారు, నరకానికి వెళ్తారు అంటున్నారు. అవన్నీ ఎక్కడున్నాయి? ఇవన్నీ ఎక్కడున్నాయి? ఈ దేవతలు వీళ్ళంతా పోట్లాడుకున్నట్టుగా ఇక్కడ స్తోత్రాలలో కనిపిస్తున్నది. ఇందాక చెప్పినట్టే ఇది కూడా మరొక్క పూట ఎప్పుడన్నా వీలైతే చెబుతాను దీని గురించి కూడా. ఏ యుద్ధములు దివ్య భూముల్లో జరిగినాయి, ఏ యుద్ధములు మానవ భూమికల్లో జరిగినాయి, ఈ విశ్లేషణ చాలా కష్టం. ఒక్క ఉదాహరణ చెప్పి ముందుకు వెళ్తాను. బృహస్పతి ఉన్నాడు. మీరంతా తారా శశాంకం సినిమాలో, నాటకాలు చూసి ఉంటారు. తారా శశాంకంలో బృహస్పతి యొక్క భార్యను తారను చంద్రుడు అపహరించాడు. ఆ బృహస్పతి ఇంకా అంతకంటే చెడ్డ పనులు చేశాడు. వాళ్ళ అన్న భార్యను చేర్చాడు. ఉదధ్యుడు అని చెప్పి అన్న భార్యను వాడు చేశాడు. ఏమిటండి, దేవగురువు, పెద్దవాడు, అందరికీ బుద్ధులు చెప్పేవాడు, దేవతలకు సలహాలు చెప్పేవాడు, ఇలాంటి పని చేశాడేమిటి అని అడగవచ్చు. అడిగితే మీరు ఆ కథ చదవండి, జాగ్రత్తగా చూడండి అని చెబుతాను నేను. ఈ కథ ఎక్కడ జరిగింది తీయండి, భారతం తీయండి, పురాణం తీయండి. హిమాలయ పర్వతములలో అంగిరసుడను ముని ఉండెను. ఆయనది పెద్ద ఆశ్రమము. ఆయన కుమారుడు ఉదధ్యుడు, బృహస్పతి, ఇంకెవరో సంవర్తుడు, ముగ్గురున్నారు. ఆ బృహస్పతి తారను పెళ్లి చేసుకొనెను. మిగతా కథంతా మీకు తెలిసిందే. అంటే ఈ బృహస్పతి ఏ బృహస్పతి? హిమాలయాలలో అంగిరసుడనే మహర్షి యొక్క కుమారుడైన బృహస్పతి. మరి దేవగురువు బృహస్పతి ఎక్కడ ఉంటాడు? దేవలోకం ఎక్కడున్నది? ఇక్కడికి కొన్ని కోట్ల మైళ్ల పైన, 9 కోట్ల మైళ్ల పైన ఉన్నది దేవలోకం. ఆ సూర్యాదాధ్రువం రాజన్ స్వర్లోక ఇతి కథ్యతే. సూర్యమండలం నుండి ధ్రువమండలం దాకా ఉన్నటువంటిది స్వర్గం. ఆ పైన కొన్ని కోట్ల మైళ్ల పైన ఉంటుంది మహర్లోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకం. 50 కోట్ల మైళ్ల పైన ఉంటుంది వైకుంఠం. ఒకవైపు కైలాసం. అమ్మవారి మణిద్వీపం ఎక్కడ ఉంటుంది? ఈ బ్రహ్మాండం మనకు అవతల ఎక్కడో ఉంటుంది. కోట్ల మైళ్ళు, ఒక 400 కోట్ల మైళ్ళ దూరంలో ఉండే ఉండవచ్చు. అంటే దేవతల గురువు బృహస్పతి ఎక్కడుంటాడు? తపోలోకంలో ఉంటాడని చెప్పబడింది. తపోలోకం ఎక్కడున్నది? సుమారు 30 కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నది.
ఆయన ఎప్పుడు వస్తాడు? ఎప్పుడన్నా ఇంద్రుడు ప్రార్థిస్తే, దేవతలు ప్రార్థిస్తే దిగొచ్చి వాళ్ళకు సలహా చెప్పి పైకి వెళ్ళిపోతూ ఉంటాడు మళ్ళీ. అందుకే వేదంలో బృహస్పతి యొక్క స్థానాన్ని చెప్పేటప్పుడు ఇంద్రుడి కంటే అధికమైన స్థానం తైత్తిరీయ ఉపనిషత్తులో ఆనందవల్లిలో చెబుతూ సయేష బృహస్పతిరానంద ఇంద్రాత్, ఇంద్రుడి కంటే, ఇంద్రుడి ఆనందం కంటే కొన్ని కోట్ల పర్యాయములు ఎక్కువైనటువంటి ఆనందాన్ని అనుభవించేటువంటి మహోన్నతమైనటువంటి స్థానంలో ఉంటాడు బృహస్పతి. అసలు బృహస్పతి వాడు. ఈ బృహస్పతి ఎవరు? ఈ బృహస్పతి హిమాలయాలలో ఉన్న ఒక మనిషి కొడుకు. ఆ బృహస్పతి పేరు ఈ బృహస్పతి పెట్టుకున్నాడు వాళ్ళ ఆయనకి ఇష్టమై. మీ ఇంటి పక్కన ఉన్న రామారావు ఏకపత్ని వ్రతుడు కాకపోతే శ్రీరామచంద్రుడు ఏకపత్ని వ్రతుడు కాడంటే ఎట్లా? ఆ రామారావు పేరు వీడికి పెట్టుకున్నారు. అట్లనే ఈ వాంగ్మయంలో ఈ కథను అర్థం చేసుకోవడంలో చాలా జాగ్రత్తలు వహించవలసినటువంటి అవసరం ఉన్నది. ఎవరు, ఎక్కడ కథ జరిగింది ఇది? ఏ భూమికలో ఉన్న కథ ఇది? ఏ లోకంలో జరిగిన కథ ఇది? కనుక ఒక పెద్ద ఆయన అయితే భారతం అసలు జరగలేదన్నాడు. భారతం జరగలేదన్నాడు. సత్యనారాయణ గారు నిల్చున్నారంటే టైం అయిపోయి వచ్చింది అని అర్థం. ఒక 5 minutes టైం, ఒక 5 minutes టైం ముగించవచ్చు కదా. ఇవాళ ఏదో ఇలా ఈ చిన్మయ మిషన్ వాళ్ళ కార్యక్రమం ఏదో ఉన్నది కదా. అట్లా ఏ భూమికలో ఏది జరిగింది ఇది తెలుసుకోవలసినటువంటి అవసరం ఉన్నది. అందుకే వృత్రాసురుడి కథ వేదంలో ఉన్నది, భాగవతంలో ఉంది, దేవీ భాగవతంలో ఉంది. వేదంలో జరిగిన వృత్రాసుడి కథ చూడండి, అది కేవలం మేఘమండలంలో జరిగిన కథలాగా ఉంటుంది. ఇంద్రుడు వజ్రాయుధమును ప్రయోగించెను, వర్షము కురిసెను, భూమి అంతయు నిండిపోయేను, వృత్రాసురుడి శరీరము భూమి ఎంతా పరుచుకొనెను అని ఉంటుంది. అదే ఇక్కడికి వచ్చేసరికి యుద్ధం, రాక్షసులు. అది జరిగిందా, ఇది జరిగిందా? అది జరిగింది, ఇది జరిగింది. భారతం జరగలేదన్నాడు చాలా గొప్ప వ్యక్తి. వేద భారతం అని ఒక పెద్ద వ్యాస సంపుటి రాశాడు ఆయన. వేదంలో భారతాన్ని చూపించాడు. ఇదిగో వేదంలో ఉన్నది ఈ కథ. యుధిష్ఠిరుడు ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ మనం భీముడు అంటే అక్కడ భయమానుడు అన్నారు, ఇక్కడ పాండురాజు అంటే అక్కడ శిత్రుడు అన్నారు. ఇవన్నీ ఉన్నాయి. వేద భారతం జరిగింది. అది ఎప్పుడో కొన్ని కోట్ల సంవత్సరాల కింద జరిగి ఉండొచ్చు. మొన్న ద్వాపరాంతమునందు జరిగింది భారతం. అది జరిగింది, ఇది జరగలేదని అనవలసిన పని లేదు. అది జరిగింది, ఇది జరిగింది. ఆ కథ వేరు, ఈ కథ వేరు, ఆ సమయం వేరు, ఈ సమయం వేరు. కనుక ఇక్కడ వృత్రాసురుడి కథ వేదంలో ఉన్న వృత్రాసురుడి కథ కాదు. దేవతలు అమ్మవారిని ప్రార్థించారు, అమ్మవారు ప్రసన్నమైంది. నాయనా ఇంద్ర, వృత్రాసురుడిని చంపాలి. ఎలా చంపాలి? వాడు తడి పొడి గాని వస్తువుల చేత చస్తాడు. అందువల్ల నీ వజ్రం ఓ పంచి, వాడిని నెమ్మదిగా మాటల్లో చెప్పి, కబుర్లు చెప్పి సముద్రం దగ్గరికి తీసుకెళ్ళు. సముద్రం దగ్గర నురుగు వస్తూ ఉంటుంది, అలల మీద నురుగు ఉంటుంది. ఆ నురుగు తడి కాదు, పొడి కాదు. నీ వజ్రాయుధం ఆ నురుగులో ముంచు, వాడిని చంపు. ఇంద్రుడు ఆ పని చేశాడు. సంహరించడానికి రకరకాలైన మార్గాలు ఎన్నుకోబడితే వృత్రాసుర వధా ఘట్టం దేవీ భాగవతంలో ఇలాంటి అద్భుతమైన ఘట్టం. హయగ్రీవ బ్రహ్మ విద్య యత్ర వృత్రవతస్తథా గాయత్ర్యాచ సమారంభ. వాళ్ళ హయగ్రీవుని గురించి, వృత్రుని గురించి కొంత చెప్పుకున్నాం. రేపు గాయత్ర్యాచ సమారంభ, గాయత్రిని గురించి రేపు చెప్పుకుందాము. ఈ పూటకు స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. నారాయణ నారాయణ. పురాణాన్ని రోజుల తరబడి కాదు, సంవత్సరాల తరబడి చెప్పారు. అలాగే పురాణం అంటే కట్టే కొట్టే తెచ్చే అని చెప్పేటైతే అయిపోదు. ఎందుకంటే ఋషులు ఒక కథను చెప్పేటప్పుడు ఆ ఋషులకి అందరికీ, ఎవరు ఏ ఋషి కథ చెప్పినా సరే వాళ్ళకి నైసర్గికంగా ఒక విషయం ఉంటుంది. అది ఏమిటయ్యానంటే వాళ్ళు సూక్ష్మతరాంశువులు, అతి సూక్ష్మంగా సూక్ష్మాతి సూక్ష్మాల్లోకి వెళ్తారు వాళ్ళు. కారణం ఏమిటి అంటే వాళ్ళు అంతర్ముఖులు.
అంతర్ద్రష్టలు. ఆ అంతర్ద్రష్టత్వం వల్ల ఒక కథ చెప్పేటప్పుడు దానిలో నుంచి పొరలుగా తీసి దానిలో ఉన్నటువంటి సూక్ష్మ విషయాలు చెప్పుకుంటూ వెళ్ళేటప్పటికీ కాలం అట్లా అయిపోతూ ఉంటుంది. అదే ఆ మహర్షి చేసేటువంటి విషయం. ఇప్పుడు ఇవాళ ఆదివారం, మరి తర్వాత మరి సోమవారం నుంచి రేపు ఇంకా శుక్రవారం దాకా ఉంది స్వామివారిది. రేపు గాయత్రి గురించి మాట్లాడబోతున్నారు. స్వామివారు వచ్చారు, వారితో పాటు ముగ్గురు శిష్యులు కూడా వచ్చారు వాళ్ళ ఆశ్రమం నుంచి. అక్కడ కుర్తాళం పీఠంలోనే కాకుండా ఇంకా ఆంధ్రదేశంలోనూ, తమిళనాడులోనూ, మహారాష్ట్రలోనూ కూడా స్వామివారు అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ధర్మరక్షణ విషయంలో ఇవాళ చూడండి ఒక విషయం చెప్పారు ఆయన. ధర్మరక్షణ విషయం వచ్చినప్పుడు విజయమే ప్రధానం నాయన, విజయానికి మార్గాలు ప్రధానం కాదు. కృష్ణుడు చెప్పింది అదే, భగవద్గీత అంతా కూడా వారు 2 ముక్కల్లో చెప్పింది అదే. వారు ఇందాక ఆ కథ చెప్పారు కదా, గజనీ మహమ్మద్దును వారెవరు, మన పృథ్వీరాజు కథలో ఉన్న విషయం కూడా అదే. విజయానికి, ధర్మరక్షణ విషయంలో విజయమే ప్రధానం. దానికి మనం విజయానికి అవలంబించేటువంటి మార్గాలు ప్రధానం కాదు అనేది వాడు ఇవాళ అంతఃసూత్రంగా చెప్పారు. సరే, మీరు ఇప్పుడు ఇంకా శుక్రవారం దాకా కార్యక్రమం జరగబోతోంది. స్వామివారు ఇక్కడికి వచ్చి మొత్తం 25 రోజులైనా, అందులో న్యూజెర్సీలోనే ఎక్కువ రోజులు ఉంటున్నారు స్వామివారు. కాబట్టి మీకు తోచినట్లుగా పూరిగా విరాళాలు ఇవ్వవలసిందిగా, నేను మామూలుగా ఇటువంటి సభల్లో వచ్చి ఇట్లా అడగలేదు, నేను అడగను. పూరిగా విరాళాలు ఇవ్వవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను. $200 అంతకు ఎక్కువ విరాళం ఇచ్చిన వాళ్ళకి ఏవికే ఫౌండేషన్ మాది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కాబట్టి వాళ్ళకి మేము రసీదు పంపిస్తాము, ట్యాక్స్ డిడక్టబుల్ రిసీట్ ఇస్తాం. ఓన్లీ ఫర్ దోస్ పీపుల్ హూ గివ్ $200 or more. థ్యాంక్ యూ వెరీ మచ్. సత్యనారాయణ గారు, నోర్ కెన్ యూ మేక్ ఇట్ $100 ప్లీజ్? రసీదు ఇలాగే ఇస్తాం. రసీదు కావాలంటే 100 ఇస్తాం. ఓకే, సో దే కెన్ గెట్ సమ్ ట్యాక్స్ రిడక్షన్. ఈ 2-3 రోజుల్లో మీరందరూ ఎంత నేర్చుకున్నారో, ఏది గ్రహించారో తెలియదు, కానీ నేను మాత్రం ఒకటి గ్రహించాను. ఏంటంటే మనకు తెలిసింది చాలా తక్కువ, తెలియంది చాలా ఎక్కువ ఉందని. సో చాలా మంది పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి ఏం చేయాలో ఫ్రీ టైంలో తెలియక ఉన్న వాళ్ళందరికీ ఇది ఒక మంచి థాట్ ప్రాసెస్ అన్నమాట. అంటే గ్లోరిఫైడ్ బేబీ సిట్టర్స్ గా మనం మిగిలిపోకుండా ఉండాలంటే ఇలాగా కాస్త వాంగ్మయాన్ని, పురాణ ఇతిహాసాలని కాస్త తిరగవేయడం మెదడుకు మేత, ఆరోగ్యానికి మంచిది అని నేను గ్రహించాను. నేను గ్రహించిన సత్యాన్ని మీకు కూడా వివరిస్తున్నాను. తర్వాత డ్యూరింగ్ ద వీక్, మండే త్రూ ఫ్రైడే సాయంత్రం ప్రసాదం తీసుకొచ్చేందుకు మాకు మరో 3 వాలంటీర్లు కావాలి. అంటే లేకపోయినా పర్వాలేదు, మేము ఆల్రెడీ 3 ఉన్నాం, మేమే రిపీట్ చేసుకుంటాం. కానీ ఎవరైనా వాలంటీర్ చేయగలిగితే సీత గారికి చెప్పండి.